ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైన సమయమును బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. నేటి శుక్రవారం ఉపవాస కూడికకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవ, నీ పరిశుద్ధ పాదముల కనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నీ యొక్క సన్నిధిలో ప్రభువా మమ్మల్ని అందరినీ ఇటు విధముగా చేర్చి నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు మీరిచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి మీకే స్తుతి, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను. జీవం గల మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆపత్కాలములో నమ్ముకొనదగిన మా సహాయకుడా, ఉరుము దాగుచోటు నుండి ఉత్తరం ఇచ్చి మా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా రక్షణకర్త, మా ఆశ్రయ దుర్గమా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇమ్మానియల్ ఎబెనెజర్ దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ యొక్క సన్నిధిలో ప్రవ్వా నాయన అనేక పాపములను చేసి నీ దృష్టికి దోషులుగా ఉన్నటువంటి మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమించి క్షమించి మా పాపములని వీపు తట్టున పెట్టి తండ్రి దేవా నిత్యము నీదైన ప్రేమతో కరుణతో కాయిచు కాపాడుచున్నటువంటి మా గొప్ప దయగల తండ్రి, మీకే ఎనలేని స్తుతులు, 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 స్తోత్రములు, 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 వందనములు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా, నీ ప్రేమను బట్టి మేమేమిచ్చి నీ రుణం తీర్చుకోగలము అయ్యా? ఏమిచ్చి నిన్ను మేము మహిమపరచగలము తండ్రి? విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో నిన్ను స్తుతించి గణపరచుటకు నీ సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొనుచున్నాను ప్రభువా. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా కాలంలో ప్రభువా సంఘమైనటువంటి మమ్మల్ని అయ్యా నువ్వు ఎంతగానో కనికరించి కాపాడుచున్నావు తండ్రి. నీకు వందనాలు నాయనా. నిత్యము నీదైనటువంటి కృపచేత ప్రభువా నాయనా తండ్రి మాకు కలిగినటువంటి అనారోగ్యములలో మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి ప్రభువా నీ స్వస్థత మాకు దయచేస్తూ ప్రభువా నాయన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభువా నీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానమును బట్టి దేవా కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రార్థన మేము ప్రారంభించుకునబోచుండగా ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి దేవా. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాను. మా మధ్యన మీరుండండి. మాకు కావలసిన జీవవాక్కు హెచ్చరిక చేయండి నాయన. సంఘం అంతటినీ ప్రభువా ఆయుత్తపరచండి ప్రభువా నాయన. మీరు ఇచ్చిన ఈ అవకాశమును ప్రతి ఒక్క బిడ్డ సద్వినియోగపరచుకుంటూ ప్రభువా నీ సహాయం మీరు దయచేసి నడిపించమని నాయన. ఇదిగో తండ్రి ప్రభువా ఈ కూడికంతట్లో మీరే ఉండి ఆది నుండి అంతం వరకు ప్రభువా మీ పరిశుద్ధాత్మ నాయకత్వంను మీరు జరిగించి మీ ఒక్కరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుణ్ణి స్తుతించుటకు గాను మనందరము కలిసి 21వ పాట పాడుకుందాం. దేవుణ్ణి మహిమపరచుటకు మనందరము 21వ పాట పాడుకుందాం. ఆకాశవాసులారా అనేటటువంటి ఈ యొక్క పాటను మనందరము కలిసి పాడుకుందాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా
స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా సమస్త భూజనులారా మరియు జనములాధిపతులారా యూదులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా యూదులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి హల్లెలూయా 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 హల్లెలూయా. మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకంలో నుండి 120వ పాట మనం కలిసి పాడుకుందాం. ప్రకటించు శుభవార్త ప్రతి సమయమునందు అనేటటువంటి ఈ యొక్క పాటను మనందరము కలిసి పాడుకుందాం. ప్రకటించు శుభవార్త ప్రతి సమయమునందు ప్రయాసపడుము ప్రభు యేసు కొరకు ప్రతి దినమునందు ప్రకటించు శుభవార్త ప్రతి సమయమునందు ప్రయాసపడుము ప్రభు యేసు కొరకు ప్రతి దినమునందు ప్రకటించు ప్రకటించు వారెవరో పంపించని ఎడల ప్రభు మెరుగు వారెవరో ప్రకటించని ఎడల ప్రకటించు వారెవరో పంపించని ఎడల ప్రభు మెరుగు వారెవరో ప్రకటించని ఎడల ప్రకటించు శుభవార్త ప్రతి సమయమునందు ప్రయాసపడుము ప్రభు యేసు కొరకు ప్రతి దినమునందు ప్రకటించు వినకుండగా ఎవరైనా విశ్వసించెదరా ప్రార్థింతురా ఎవరైనా విశ్వాసము లేక వినకుండగా ఎవరైనా విశ్వసించెదరా ప్రార్థింతురా ఎవరైనా
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుకు చెందవలసినటువంటి స్తుతిని మనందరము చెల్లిద్దాం. పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితములలో చేసిన ప్రతి విధమైన మేలును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏ పాటి వారము, ఎందుకు పనికిరానటువంటి వారమైనటువంటి మనల్ని ప్రేమించినటువంటి గొప్ప దేవుని ప్రేమను మనం తలంచుకుంటూ స్తుతి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. నాయనా నీకే ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభువా నిత్యము దూతగణములతో కొనియాడబడుచున్న నా పరమ తండ్రి నీకే ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన మా ప్రార్థనలు ప్రభువా నీ యొక్క సన్నిధికి చేరినప్పుడు ప్రభువా మాకు ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా నా తండ్రి, నిజముగా ప్రభువా నీకు మొరపెట్టు వారందరికీ ప్రభువా నువ్వు సమీపముగా ఉన్నావని సెలవిచ్చిన మా గొప్ప దేవా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చిన మా తండ్రి, భయపడకుము నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన మా తండ్రి, నీకు ముందుగా నడుచువాడును నేనని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. అయా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అయా చూడుము నిన్ను నా చేతులలో చెక్కుకొని ఉన్నానని చెప్పి ప్రవ్వా తండ్రి, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను తాకినవాడని సెలవిచ్చి ప్రవ్వా దేవా మమ్మల్ని ఎన్నో రీతులుగా ప్రవ్వా నాయన నువ్వు ఆదరించుచు నడిపిస్తున్నటువంటి మా పరమ తండ్రి నాయనా నీకు స్తుతులు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. నాయన వాక్య భాగంలోనికి మేము వెళ్ళబోచుండగా తండ్రి దేవా నాయన మీ యొక్క దాసుని మీ సిలువ చాటున మరుగుపరచండి యేసయ్యా. నాయన మీ యొక్క మల్లనైనటువంటి స్వరము ప్రభువా నాయన సంఘమైనటువంటి మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాను. మా మధ్యన మీరుండండి. మాకు కావలసిన జీవవాక్కు హెచ్చరిక చేయండి నాయన. నీ యొక్క సన్నిధిలో ప్రభువా ప్రతి ఒక్కరము ప్రభువా నీ యొక్క వాక్యము ప్రభువా నాయన వినిపింపబడుచున్నప్పుడు ప్రభువా నాయన మమ్మల్ని మేము నీ యొక్క సన్నిధిలో ప్రభువా నాయన తండ్రి కనపరుచుకుంటూ ప్రభువా నీ యొక్క సన్నిధిలో సరిదిద్దుకొనుచు ప్రభువా వాక్యానుసారమైన బ్రతుకులు మేమెల్లరము జీవించుటకు సహాయము చేసి నడిపించమని నీకే ఈ స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ ఒక్కరికే ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినియం తడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి ఈ యొక్క సమయంలో, ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి ఈ యొక్క తరుణంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ యొక్క శుక్రవారపు దినమందు ఇటు రీతిగా మనమందరమును చేరి ఆన్లైన్ ద్వారా ఆరాధన జరిగించుకుంటకు ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలోను, ప్రభు యొక్క ప్రేమలోను, దేవుని యొక్క నడిపింపును బట్టి మరియు ఉన్నటువంటి యొక్క పరిస్థితులను బట్టి ఈ యొక్క ఆన్లైన్లోనే మరి కొద్ది దినములు ఆరాధన జరిగించాలని ఆశపడుతుంటున్నాము కనుక దయచేసి సంఘము సహకరించండి. అలాగే మరి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ప్రభు నడిపిస్తున్నటువంటి విధానంను బట్టి దేవుని ఘనమైన నామమునకు వందనములు చెల్లిస్తుంటున్నాను. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయం 10వ వచనము నుండి మనము చదువుకుందామండి. 10వ వచనము నుండి 17వ వచనాంతరం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. Today's scripture portion reading book of Colossians 4th chapter 10 to 17th verse మనం చదువుకుందాం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములో చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎప్పుడును మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లౌదీకే వారి కొరకును, హియోరా పొలివారి కొరకును బహుప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లౌదీకేలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవదికే వారి సంగములలో చదివించుడి. లవదికేకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకునుడి. మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడునని అర్కిప్పతో చెప్పుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తెరలు ఉంచుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ యొక్క కృపను బట్టి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా, మీరు పాటలలో మహిమ పొందినటువంటి దేవుడవు, మా స్తుతిని స్వీకరించిన దేవుడవు. మీ వాక్యంలోనికి మేము వెళ్ళబోచుంటుండగా అల్పుడున్న యోగ్యుడనైనా నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచిన నోటిలో మీ యొక్క మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపు కలుగు చేయమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమునకును ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసయ్య నామంలో వందనములు నేను దేవునికి చెల్లిస్తూ మీ అందరికీ నా యొక్క శుభములను, శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయమును బట్టి దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో, ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో, ఈ యొక్క శుక్రవారపు దినము మరి ప్రార్థనను గురించినటువంటి అనేకమైనటువంటి సంగతులను మనము నేర్చుకున్నటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయం కనుక ప్రార్థనలో ఎట్టి రీతిగా మనము ఎదుగుచుంటున్నామో ఆలోచన చేయాల్సినటువంటి సమయము. మరి ఈ యొక్క భయంకరమైనటువంటి దినములు మనకు తెలుసు. మరి అంతేకాకుండా ఇంకను ఈ యొక్క మధ్యకాలంలో మరి ఈ యొక్క కరోనా సోకినటువంటి వారికి కూడా మరలా ఈ యొక్క మొదటిసారి వచ్చినటువంటి వారికి మరలా రెండవసారి వచ్చేటటువంటి దాఖలాలు మరి కనిపించాయి కనుక వాటిని గూర్చి మరి WHO అలాగే మరి ఈ యొక్క ప్రపంచ దేశాలు ఉండేటటువంటి కరోనా వ్యాధిగ్రస్తులు అలాగే పాజిటివ్ వచ్చిన వారందరూ కూడా ఉండేటటువంటి ఆ యొక్క యాంటీబాడీస్ అన్నీ కూడా మరలా అది అనేక పాజిటివ్గా ఉన్న వారికి ఇవ్వటం జరిగింది. మరి అది ఆ యొక్క పద్ధతి కూడా చేయటం జరిగింది. అయితే కొంతకాలము ప్రారంభ దశలో వచ్చినటువంటి వారికి మరలా కరోనా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా మరి ప్రాముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటి అంటే
వీటి ద్వారా అనేకమైనటువంటి ఆర్గన్స్ కూడా దెబ్బతింటున్నాయి అనేటటువంటి ఈ యొక్క విషయాలు కూడా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మరి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎంతగా మరి మనము ప్రభువులో ఎదగాలి అంటే ఈ మహాభయంకరమైనటువంటి యొక్క పరిస్థితులు, వ్యాక్సిన్ మరి వచ్చినంత వరకు వ్యాక్సిన్ రావాలి, వ్యాక్సిన్ వచ్చినటువంటి యొక్క పరిస్థితులను కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంకా ఫిబ్రవరి నెల వచ్చేమో కనుక మరి వ్యాధి తీవ్రత మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉంటున్నాం, కేసులు కొంచెం తగ్గాయి అంటున్నారు. అయితే తగ్గినటువంటి పెరుగుతున్నాయి, టెస్టులు కూడా తగ్గినటువంటి ఆ పరిస్థితి కాబట్టి పూర్తిగా తెలియబడట్లేదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క మరి ఈ సోషల్ మీడియా ద్వారా మనలను కలుసుకోవటానికి, అంతేకాకుండా మరి ప్రాముఖ్యంగా మనమందరం కూడా మరి ఇటు రీతిగా వాక్యమందును ప్రార్థన యందును ఎదుగుచు ప్రభువులో పరిపూర్ణత చెందటానికి దేవుడిచ్చినటువంటిది కనుక మరి ప్రభు యొక్క నామమందు మన గృహముల్లో మనం చేరుతూ ఉంటున్నాం. అనేక సంఘములు తెరవబడుతూ ఉంటున్నాయి. మరి పెద్ద పెద్ద సంఘములు అయితే మరి తిరుగుబడుతూ ఉన్నాయి. మరి ఎందుకంటే స్థలము ఎక్కువ ఉన్నటువంటివి అయితే పర్వాలేదు కనుక మరి గృహంలోనే మన ఆరాధన మందిరం కనుక మరి తిరగబట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక దయచేసి ఈ యొక్క సమయంలో మరి మనం ఆలోచన చేద్దాం, ఈ పరిస్థితులను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిని మనము గడపటానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం సిద్ధపడదాం. ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో, దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో కొద్ది దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యం మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనతో మాట్లాడుతున్నటువంటి విధి విధానమును బట్టి మరి ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి సంగతులను మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా మరి మన ఆత్మీయమైనటువంటి జీవితాలలో శుక్రవార దినమందు ప్రార్థన కూర్చున్నటువంటి అనేకమైన అంశములను మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క సమయంలో ఈ యొక్క దినమందు కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. ప్రభు యొక్క నడిపింపును బట్టి 12వ వచనంలో ఒక చక్కనైన మాటను మనం చూస్తాం. ఏమిటనంటే మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి యొక్క పత్రికను జాగ్రత్తగా మనము గమనిద్దాం. ఇందులో అనేకమైనటువంటి సత్యములను చూడగలుగుతూ ఉంటున్నాం. మరి భక్తునటువంటి ఎపఫ్రా ఈయన క్రీస్తు యొక్క దాసుడు అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఈ యొక్క ఎపఫ్రాను గూర్చి దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలిగి సంఘము కూడా దేవుని జ్ఞానమందు సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారై సంఘమంతా ఉండాలని ప్రార్థన చేస్తున్నటువంటి ఈ యొక్క ఎపఫ్రా భక్తుడిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఎపఫ్రా మరి మొదటి అధ్యాయం 7వ వచనంలో మరి ఈయనను గురించి ఈ యొక్క మాట రాయబడి ఉంటుంది. ఏమిటంటే ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. ఇక్కడ మరి మనం చూస్తాం, అతడు ఆత్మ యందులట మీ ప్రేమను మాకు తెలియజేసిన వాడట. అంటే ఈ చివరి వచనంలో అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడట. అతడట ఆత్మ యందలి మీ ప్రేమ మాకు తెలియజేసిన వాడట. అంటే సంఘములో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఈయన సేవకుడు, కొలస్సే సంఘానికి ఈయన పరిచర్య చేస్తున్నటువంటి ఈ యొక్క మరి పరిచారకుడు ఈయన, అంటే సేవకుడు ఈయన. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మారు మనస్సు పొందినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంటున్నది. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సే సంఘాన్ని దర్శించినట్లుగా లేదు, అయితే రావచ్చు ఉండొచ్చు అంటున్నారు తప్ప నిజానికి మరి పౌలు గారు అక్కడ మరి ఎఫెసులో పౌలు గారు పరిచర్య చేస్తున్నటువంటి దినములలో మరి మారు మనస్సు పొందినటువంటి ఎపఫ్రా అని చరిత్ర తెలియజేయబడుతూ ఉంటున్నది.
అప్పుడు మారు మనసు పొంది ఆయన ఇక్కడ మరి సంఘమును స్థాపించి పౌలు గారితో ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మీయ సంబంధము ద్వారా పౌలు గారికి మరి ఇష్టమైనటువంటి వానిగా, ప్రియుడైనటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని కలిగినటువంటి మరి ఎపఫ్రా తన ఆత్మీయమైనటువంటి జీవితంలో పౌలు గారితో సహపరిచర్య చేస్తూ, మరి పౌలు గారు ఏమంటారంటే ఈయన గురించి ఇక్కడ ఒక మాటను చూస్తాం. ఏంటంటే, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అంటే ఈయన ఎంత భారం కలిగినటువంటి వాడంటే, ఎంత మరి సంఘము కొరకు ప్రయాసపడిన వాడంటే, ఈ యొక్క ఎపఫ్రా గురించి తెలియజేయబడినటువంటి మరి బైబిల్ గ్రంథంలో, ఈ నూతన నిబంధన గ్రంథంలో సంఘం స్థాపించబడిన తర్వాత, మరి కొలస్సీలో సంఘం స్థాపించబడిన తర్వాత ఆ సంఘానికి కాపరిగా ఈయనను మనం చూస్తూ ఉంటున్నాం. ఈయనకు ఉండేటటువంటి బాధ్యత, భారము మరి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవా పరిచర్యలో మరి క్రీస్తు దాసునిగా వాడబడినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ యొక్క 4వ అధ్యాయం 12వ వచనం, అలాగే ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలు కూడా మనం అక్కడ చూస్తాం. 1వ అధ్యాయం కనుక 23వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీనైన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్తున్నారు. ఈ యొక్క మాటను జాగ్రత్తగా మనం చూసినప్పుడైతే ఇక్కడ నా తోడి ఖైదీ అయినా అనే మాట, దీని మీద మరి బహుశా ఖైదు చేయబడ్డారా ఏంటా అనేటటువంటిది కాదు, కానీ క్రీస్తులో మరి వీరందరూ కూడా క్రీస్తుకు దాసులుగా ఉంటున్నారు, క్రీస్తుకు మరి ఖైదీలుగా ఉంటున్నారు. అంటే దేవుని యొక్క సన్నిధిలో. అంతేకాకుండా యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ఈ యొక్క ఎపఫ్రా కూడా మరి పౌలు గారు సేవా పరిచర్య చేసినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వారై పౌలు గారితో ఉండేటటువంటి ఆత్మీయ సంబంధం కలిగినప్పుడు, పౌలు గారు జైల్లో ఉండేటప్పుడు, అనగా ఆయన ఖైదు చేయబడినప్పుడు, ఆ ఖైదులు ఉన్న సమయంలో ఆయన అనేకమైనటువంటి పత్రికలను రాశారు. ఆయన అనేకమైనటువంటి పత్రికలను రాసి ఆ పత్రికలను ఈ యొక్క సంఘాలకు ఆయన పంపించారండి. ఎక్కడెక్కడైతే సంఘములు స్థాపించబడ్డాయో, ఎక్కడెక్కడైతే సంఘములు స్థాపించబడి సంఘము ద్వారా మరి అంటే దేవుని వాక్యం ద్వారా ఉజ్జీవపరచబడుతూ ఉంటున్నారో, ఉజ్జీవపరచబడుతున్నటువంటి వీరిని ఈ యొక్క మరి బలపరుస్తూ ఆయన రచించినప్పుడు పౌలు గారికి మరి లూకా, భక్తుడైనటువంటి లూకా, ఈయన వైద్యుడైనటువంటి లూకా గారు మరి దేవుని యొక్క వాక్యమును ఎరిగినటువంటి వారై, ఆయన అన్యుడు, మరి ప్రభువును అంగీకరించి ప్రభు కొరకు తెలుసుకొని ఆయన లూకా సువార్త, అపోస్తలుల కార్యాల గ్రంథం రాస్తూ మరి మంచి ఫిజిషియన్ ఆయన మరి ఈ యొక్క పౌలు గారు జైలులో ఖైదు చేయబడినప్పుడు పౌలు గారితో ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మీయ సంబంధమును బట్టి ఆ ఉత్తరాలను చేరదీస్తుండేవారు. అలాగే కొంతమంది అక్కడ సహాయం చేస్తూ అక్కడ కూడా అనేకులు మారు మనసు చెందినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే నిజానికి మరి భక్తుడైనటువంటి లూకా గారు చాలా మరి పరిచర్య చేసినట్లుగా చూస్తాం. కాబట్టి పౌలు గారి ద్వారా మరి మారు మనసు పొంది ఆ సంఘమును స్థాపించి ఇక్కడ కొలస్సీలో మరి ఆయన చేస్తున్నటువంటి సేవా విధానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన యొక్క భారము, బాధ్యత, దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్యము అక్కడ ఏముంటున్నదంటే 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడట. ఇక్కడ వందనములు చెప్తున్నట, మీరు సంపూర్ణులను ప్రతి విషయములలో దేవుని చిత్తమును గూర్చి పరిశుద్ధాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడట. ఇతడట ఎప్పుడును పోరాడుచున్నాడట. ఈ పోరాటం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎపఫ్రా ఒక నమ్మకమైనటువంటి సేవకుడు. అంతేకాకుండా ఎపఫ్రా భారం కలిగినటువంటి బాధ్యత కలిగిన సేవకునిగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బాధ్యత కలిగి, భారం కలిగి, ప్రభు యొక్క మరి వాక్యాన్ని, ప్రభువుని గూర్చిన జ్ఞానము కలిగి, ఆ జ్ఞానము తన మరి ప్రియులకు పంచుట కొరకు అనేకులు దేవుని యొక్క వాక్యపు జ్ఞానము కలిగినటువంటి వారై ఉండాలని ఈయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నమ్మకం కలిగినటువంటి మరి ఆ యొక్క సేవా పరిచర్యను చేసినటువంటి వారుగా
ఈరోజు మనం చూడాలి. చాలామంది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి మోషే గారిని బట్టి మనం చూస్తాం. మరి మోషే గారు దేవుని కొరకు నమ్మకమైనటువంటి వానిగా మరి దేవుడే ఆయన కొరకు సాక్ష్యం ఇస్తారు. అక్కడ ఆ యొక్క సంఖ్యాకాండములు మనం చూస్తాం. ఏమిటనంటే ఆ 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతామనంటే భూమి మీదున్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడట, ఇతడు మరి నమ్మకమైన వాడు అని ఆ మాటను ఆ యొక్క మాటలను మనం చూస్తాం. దేవుని గురించి మోషే గారి గురించి దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం అంతా కూడా నమ్మకత్వం కలిగినటువంటి. అలాగే దానియేలు గారి గురించి మరి చెప్పడం జరుగుతుంది. నువ్వు నమ్మకస్తుడవు గనుక, అతి ప్రియుడవు గనుక అనే మాటను మనం చూస్తామండి. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాలు భక్తులైనటువంటి నెహమ్యా గారిని బట్టి మనం చూస్తే ఆయన నమ్మకమైనటువంటి దాసుడట. ఈరోజు ఆలోచన చేద్దాం. మరి ప్రార్థన చేయటానికి సేవకులే అవ్వాల్సినటువంటి అవసరత లేదండి. ప్రార్థన చేయటానికి, సంఘములు బలపరచబడటానికి, మరి దేవుని గూర్చిన జ్ఞానము ఆ పరిచర్య చేయటానికి మరి పౌలు గారు ఎఫెసులో చేసినటువంటి పరిచర్యను బట్టి మారు మనసు పొందినటువంటి ఈ యొక్క ఎఫెస్లో చేసినటువంటి ఆ యొక్క పరిచర్యను బట్టి మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏమిటి అని అంటే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన విశ్వాసమైనటువంటి జీవితంలో మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి మరి జ్ఞానము, దేవుడు మనకిచ్చినటువంటి ఆయన యొక్క ఆత్మ జ్ఞానమును ఎంతమంది పొంది ప్రభువులో పరిపూర్ణత చెందినటువంటి అనుభవాలు ఉన్నాయనేటటువంటిది మనం చూడాలి. ఎందుకు అంటే వీరందరూ కూడా దేవుని జ్ఞానం కలిగి దేవుని యొక్క వాక్యంలో ఉంటూ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జ్ఞానం కలిగి వారు ప్రకటించారు. అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రార్థించడానికి ఆ సేవకులు అవ్వక్కర్లేదు, అందరికీ ఈ యొక్క బాధ్యత ఉంది. అందరూ ప్రార్థిస్తున్నారండి. అందరూ ప్రార్థించగా ప్రభు కార్యాలు జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు యొక్క అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ఇవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రభు యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి రీతిలో భక్తులైనటువంటి మోషే గారిని మనం చూసినప్పుడు ఆయన నమ్మకత్వం కలిగి ఆయన జరిగించినటువంటి ఆ పరిచర్య ఏంటంటే యాజకునిగా అహరోను గారిని ఆయనే అభిషేకించడం జరిగింది. అక్కడ ఆ మందిర ఆ యొక్క మరి ఆ యాజకునిగా ఎవరున్నారంటే అహరోను గారు ఉంటున్నారు. మోషే గారు నాయకునిగా అక్కడ నిలువబడ్డారు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. దానియేలు గారు ప్రధానమంత్రిగా ఉంటున్నారు, కానీ మరి దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆలోచన ప్రకారం జరగబోయే సంగతులను ఆయన తెలియజేపి ఇప్పటికీ మనకు జరగబోయేటటువంటి వాటిని తెలియజేసి మరి అనేకుల కొరకు ప్రార్థించేటటువంటి ఒక మరి ఆ దైవజనునిగా చూస్తాం. ఆయన ఏమైనా మరి దేవాలయానికి ఏమైనా యాజకుడా అంటే యాజకుడు కాదు. అక్కడ భక్తుడైన నెహమ్యా గారిని మనం చూస్తాం. ఆ నెహమ్యా గారిని మనం చూస్తే రాజుకు గిన్నందించేటటువంటి వాడు ఆయన. కానీ తన జనుల కొరకు, తన యొక్క దేశము కొరకు ఆ ప్రాకారములు పడగొట్టబడినప్పుడు, ఆ యొక్క మరి ఆ తలుపులు కాల్చబడినప్పుడు భారము కలిగినటువంటి వాడై ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క వాక్యమును నేర్చుకున్నవాడు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఒక మాటను కూడా తెలియజేస్తారంటే, మేమును మా పితరులను, ఇశ్రాయేలు పితరులను మేమందరం కూడా పాపము చేసి నీవు అనుగ్రహించే కృపను కోల్పోయాము. కాబట్టి అయ్యా మా తప్పిదములు క్షమించు, మా పాపములు క్షమించు, అందరి పాపములు నేను ఒప్పుకుంటున్నానని ఆయన ఒప్పుకొని తన ఆత్మీయమైనటువంటి జీవితంలో తెలియజెప్పినటువంటి నెహమ్యా గారు ఆ యొక్క మరలా యెరూషలేమునకు వెళ్ళటం అనగా ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన రాజు ఆ యొక్క మనసును మార్చి తన పక్షముగా దేవుడు అనేక మంది అన్య జన్ములైన రాజులను నిలువబెట్టించి ఆయన యొక్క ఆశను తీర్చారు. ఆయన అంటే ఆయన ప్రార్థనకు అక్కడ జవాబు దొరకడం అనేటటువంటిది చూస్తూ ఉంటున్నాం. మరి కొట్టబడినటువంటి, పడగొట్టబడినటువంటి ప్రాకారంలో మరలా కట్టి ఆ ఇశ్రాయేలే ప్రియమైనటువంటి దేవుని సంగమ వారిలో వారే మరి వ్యతిరేకస్తులే, యూదులు వారికి వ్యతిరేకస్తులు అయినప్పుడు ఒక చేతితో కడుతూ ఒక చేతితో యుద్ధం చేస్తూ ఉండేటటువంటి ఆ పరిస్థితులను మనం చూడగలుగుతాం. అంటే వారికి ఉండేటటువంటి భారం అది. వారు నమ్మకత్వం కలిగి, భారము కలిగి ప్రభు కార్యం యందు వారు ఆసక్తులై ఉన్నారు. కనుక్కునే ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రార్థించేటటువంటి విశ్వాసి ఈరోజు మన పరిస్థితులు ఏంటంటే, ప్రార్థన అంటే ప్రభువా నన్ను నా కుటుంబమును దీవించి ప్రభువా, ఆత్మీయంగా ముందు ఒక చిన్న మాట ఆడుతూ ఆర్థికంగా అది ప్రభువా ఇది ప్రభువా అని చెప్తూ ఉంటుంటాం. సమస్యలు ఒకటే, మన జీవితంలో ప్రార్థన కాదు. అక్కడ ప్రార్థన అనేటటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ
విశ్వాసి తమ ఆత్మీయమైనటువంటి జీవితంలో చేయాల్సినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏమిటంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం కావాలి. దేవుని గూర్చినటువంటి జ్ఞానం అనేటటువంటిది, దేవుని వాక్యంను గూర్చినటువంటి జ్ఞానం అనేటటువంటిది విశ్వాస జీవితంలో ఎప్పుడైతే వర్ధిల్లుతాదో, ఎప్పుడైతే మరి దీవెనకరంగా మార్చబడతాదో ప్రియమైనటువంటి దేవుని సంగమ, అందుకే ఈయన ఏమంటున్నాడంటే దేవుని చిత్తమనట ఆయన మీరు సంపూర్ణులునట. అంటే ఒక విశ్వాసి సంపూర్ణతలోనికి రావాలి. ఒక విశ్వాసి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలండి. ఆ సంపూర్ణమైనటువంటి జీవితం, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఏదో ఇక్కడ మరి ఇహలోకంలో సుఖభోగములతో తొలతూగటం అది సంపూర్ణత కాదు. అక్కడ క్రీస్తులో పరిపూర్ణత కావాలి. క్రీస్తులో విశ్వాసిగా తమ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభువులో పరిపూర్ణత కలిగిన వారే ప్రభువులో ఉండాలి. అది దేవుడు చెప్పేటటువంటిది. కాబట్టి ఆ పరిపూర్ణత మొట్టమొదట దేవునిలో ఎదిగినప్పుడు సర్వ సంపదలు అక్కడ వస్తాయి. అబ్రహాం గారు దేవుని మరి మాటను విని వచ్చినప్పుడు అబ్రహాం గారికి దేవుడు సమస్తమని ఇస్తానని, నిన్ను బట్టి జనములను దీవిస్తానని ఆ మాటను బట్టి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాం గారిని బట్టి అన్ని జనములకు ఆశీర్వచనం అనేటటువంటిది ఉంటున్నది. కాబట్టి మరి అబ్రహాం గారు చేసినటువంటి ప్రార్థన, మరి అబ్రహాం గారు నడిచినటువంటి ఆ యొక్క నడత, ఆయన నడతలో మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే ఆత్మీయముగా ఆయన ఎదిగారు. ఆయన దేవుని యొక్క వాక్కు అబ్రహాము గారికి ప్రత్యక్షమైనప్పుడు ఆ మాట వినటువంటి అబ్రహాము గారు ప్రియమైనటువంటి దేవుని సంగమ మొట్టమొదట ఆ మాటను బట్టి వచ్చిన తర్వాత, పొందుకున్న తర్వాత దేవునికి ఏదో ఇచ్చి మహిమపరచడం కాదు. అక్కడ ఆ మాటను బట్టి విశ్వాసంతో ఆయన బలిపీఠంను కట్టి దేవునికి బలిని అర్పించి దేవుని మహిమపరిచారు. అది అంటే తను తాను సమర్పించుకొని పరిపూర్ణతలోనికి వచ్చినటువంటి అబ్రహాము గారిని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక క్రైస్తవ విశ్వాసి ప్రతి ఒక్కరు కూడా ఆ పరిపూర్ణతలోనికి రావాలండి. పరిపూర్ణతలో ఉండేటటువంటి మన జీవిత అనుభవం ఏమవుతుంటే అంటే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభు మెచ్చుకునేటటువంటి వారుగా మనము సంపూర్ణమయ్యేటటువంటి వారులుగా ఉంటుంది. ఆ సంపూర్ణతలోనికి రావాలి అంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం. అందుకే మరి ఎపఫ్రా భక్తుడు ఆయన మరి సేవకుడైనటువంటి పౌలు గారి దగ్గర నేర్చుకొని, అందుకే ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ 1:7 చదివాం కదండి. 7వ వచనంలో ఎపఫ్రాను మా ప్రియుడైనటువంటి తోడు దాసుని వల్ల మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. ఏం నేర్చుకున్నారటండి? దేవుని గూర్చినటువంటి జ్ఞానమట. దేవుని గూర్చినటువంటి ఆ యొక్క విశ్వాసములో ఎదిగినటువంటి మరి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యమందు నిలిచినటువంటి వానిగా వాక్యముని ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఆయన అనేకులకు పంచిపెట్టినటువంటి నమ్మకమైన దాసునిగా మనం చూస్తూ ఉంటున్నామండి. ప్రియమైన దేవుని సంగమా, వారు నిస్వార్థంగా ప్రభు యొక్క సేవా పరిచర్యను చేసినటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అందివ్వబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మరి ఆయన పొందినటువంటి జ్ఞానాన్ని, ఆ సంపూర్ణతను తన సంఘము కూడా అనేకులు సంఘం ఉండేటట్టు తన దేవుని ప్రజలందరూ కూడా నేర్చుకోవాలని ఆ భారము కలిగి ఆయన ప్రార్థిస్తున్నారండి. ఇక్కడ వారికి ఏదో మరి ఇక ఐశ్వర్యాలండి వారు తొలతూగేలాగా దీవించమని ఇక్కడ అడగట్లేదు. కానీ అనేక మంది భక్తులు వారి జీవితాల్లో వారు చేసినటువంటి ప్రార్థన ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా మనం ఆలోచన చేయగలుగుతూ ఉంటున్నాం. ఏమిటి ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములు అనేకులు భక్తులు వారు చేసినటువంటి ప్రార్థన పరిపూర్ణత, సంపూర్ణత క్రీస్తులో ఉండాలట. ఆ క్రీస్తులో ఆ సంపూర్ణత అనేటటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఈయన నమ్మకము కలిగినటువంటి వాడే తనకు తెలిసినటువంటిదంతా కూడా ప్రకటించారు. అందుకే మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము ప్రకటించే అనుభవాలు మనకు ఉన్నాయా? ఈరోజు ఎంతమంది ప్రకటిస్తున్నామండి? ఆలోచన చేద్దాం. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని హెస్కేల్ గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే 40వ అధ్యాయంలో హెస్కేల్ గ్రంథంలో 40వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు ఇక్కడ భక్తుడైనటువంటి హెస్కేల్ గారికి పిలిచిన తర్వాత మరి చూపిస్తూ ఒక మాటను చెప్తారు. ఇక్కడ చూడండి, ఆ మనుష్యుడు 44లో చూస్తాం. ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనస్సులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటికై వచ్చి నీవిచ్చటికి తేబడితివట. నేను చూపించేటటువంటిది, కనపరిచేటటువంటిది, నేర్చుకున్నటువంటిదట అన్ని చూపించాను కాబట్టి నువ్వు అందుకు తేబడ్డావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నీకు కనబడు వాటినన్నిటినట ఇశ్రాయేలీయులకు తెలియజేయము.
చూడండి, ఇక్కడ నీకు తెలియజేయబడినటువంటివి ఏం చేయాలటండి? ఇశ్రాయేలీయులకు తెలియజేయబడాలట. అంటే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్నట, మనం దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని, యేసు ప్రభువును గూర్చినటువంటి ఆ యొక్క సంగతులను నేర్చుకున్నటువంటి ప్రతి విశ్వాసి చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటంటే ప్రకటించాలి. ప్రకటించేటటువంటి వానిగా ఉండాలండి. ప్రభువును గూర్చినటువంటి శుభవర్తమానాన్ని ప్రకటించేటటువంటి నిజమైన క్రైస్తవునిగా ఉండాలి అని అంటే నీ ప్రభువుని గురించి ఏమని చెప్పగలుగుతాం? ఈరోజు మనం తప్పులు చేయట్లేదా, మరి అబద్ధాలు ఆడట్లేదా, లేదంటే ఇంకేదో చేయట్లేదా అంటే అనేకలు తప్పులు చేస్తున్నారు. దేవుని గూర్చిన వాక్య జ్ఞానం కలిగిన వారమైతే మోషే గారి వారే మనం మార్చబడినటువంటి వారమై పరిపూర్ణతలోనికి వస్తాం. అందుకే ఆ పరిపూర్ణతలోనికి రావటానికే మరలా ఆ తప్పును మరలా చేయకుండా, ఆ పాపములో మరలా పడిపోకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యం ప్రతి మనిషిని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనలను సరిదిద్దుతుంది. అందుకే సరిదిద్దబడినటువంటిది దేవుని యొక్క కార్యాలు. ఈరోజు మరి ప్రభు యొక్క కార్యాలు జరిగినటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఉంటున్నప్పుడు ఆ కార్యం మరి ఒకరికి వివరించటానికి, అంతేగాని ఏదో మరి మభ్యపెట్టి యేసు ప్రభువును అంగీకరిస్తే మీ సమస్యలు తీరిపోతాయి, యేసు ప్రభువును అంగీకరిస్తే మీరు ఐశ్వర్యవంతులు అయిపోతారు, ఇటువంటి ఆ స్వార్థ మనం చేయాల్సినటువంటి అవసరత లేదు. మొట్టమొదటిదిగా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు వచ్చినటువంటిది ఏంటంటే అందరిని ఐశ్వర్యవంతులుగా చేసేస్తాననేసి రాలేదు. ఇక్కడ మొట్టమొదటిదిగా ఆయన యొక్క తండ్రి అయినటువంటి దేవుని ఆలోచన ప్రణాళిక అంతా మానవుడు దేవుని సన్నిధిని కోల్పోయాడు కనుక మరలా దేవుని సన్నిధిని అనుగ్రహింపబడటానికి ఇక్కడ మరి మనం పిలువబడ్డాం. అంటే రక్షింపబడినటువంటి విశ్వాసిగా దేవుడిచ్చే నిత్య జీవ రాజ్యానికి వారసులు అవటానికి ఇది శుభవర్తమానం. ఈ యొక్క శుభవర్తమానాన్ని ఈరోజు మనం ధైర్యంగా ప్రకటించగలుగుతుంటున్నామా? ఆలోచన చేద్దాం. అనేక సంఘంలో మరి ఆశపడతాం, సంఘంలో ఎంతవరకు ఉజ్జీవపడుతున్నాం, సంఘంలో దేవుని యొక్క వాక్యమందు మనం నేర్చుకొని ఆ వాక్యానుసారంగా మనం నడుస్తూ అనేకులకు ఈ యొక్క శుభవర్తమానాన్ని ప్రకటిస్తున్నాం. ప్రభు ద్వారా రక్షణ పొందుతాం, ప్రభు ద్వారా విడుదల పొందుతాం, సాతాను క్రియల నుంచి మరి దేవుడు విడిపింపజేసి ఈ లోకంలో దీవెన అనేది మనకు ఉంటుందండి. అందరూ దీవిస్తూ ఉంటున్నారు, అంటే జీవిస్తూ ఉంటున్నారు, దీవించబడుతూ ఉంటున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని చూసినప్పుడు భారము కలిగినటువంటి ప్రార్థనా పరులు ఈరోజు కావాలి. భారము కలిగినటువంటి ప్రార్థనా యోధునిగా ఇక్కడ భక్తుడైనటువంటి ఎఫ్ఎఫ్రా గారిని చూస్తూ ఉంటున్నాం. ఆయన భారము కలిగి నమ్మకము కలిగి దేవుడు చెప్పినటువంటిది ప్రకటిస్తుంది. అందుకే ఈయన ద్వారా మీరు తెలుసుకుంటురి అని పౌలు గారు అక్కడ ఆ కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:7 రాస్తున్నారు. ఆయన దేవుని ఆత్మ జ్ఞానము కలిగి మరి ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన నేర్చుకున్నటువంటిది ప్రకటన చేస్తుంటున్నారు. ఈరోజు ఆలోచన చేద్దాం మన ఆత్మీయమైనటువంటి జీవితంలో. అందుకే మరి దేవుని యొక్క వాక్యంలో మనమంట సంపూర్ణత, మరి ఆ సంపూర్ణమయ్యేటటువంటి అనుభవాలు మనకు కావాలట. ఆ సంపూర్ణతలోనికి ఈరోజు వచ్చేటటువంటి అనుభవాలు మనకు ఉన్నాయా లేదా అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే పాపములో పడిపోకుండా, తప్పిదముల్లోనికి వెళ్లకుండా నిజమ వాక్యమును నేర్చుకొని, వాక్యమును హృదయంలో తీసుకొని, వాక్యము ఫలించింది అంటే మార్చబడినటువంటి వారు. అది మనలో మార్పు లేదు అంటే వాక్యం ఫలించట్లేదు. వేషధారణ కలిగిన క్రైస్తవ జీవితం దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దు. వేషధారణ కలిగిన జీవితం ఎలా ఉంటుందంటే పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవా మరి నీవు నాకు ఇచ్చినటువంటి వాటిలో దశమ భాగం ఇస్తున్నాను, వారానికి 2 రోజులు నేను మరి ఉపవాసం ఉంటున్నాను, ఇటువంటి ప్రార్థన ఆయన చేస్తాడు. అంతేకాకుండా ఈ పాపి అయినటువంటి సుంకర వలె నేను లేను అనేటటువంటి మాటను తెలియజేస్తాడు. ఎదుటివాడు పాపి అనేటటువంటిది ఎంచడానికి నీకు నాకు అధికారం ఎవరిచ్చారు? ఇక్కడ అధికారం ఎవరు ఇవ్వలేదు. యేసు ప్రభు వారే నువ్వు పాపి అని అనట్లేదు. అక్కడ పాపులను రక్షించడానికి నేను వచ్చాను కాబట్టి అందరి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఆయన గురించి రాయబడి ఉంటుంది. అందరి పాపములు ఆయన భరిస్తున్నప్పుడు నీవు నేను ఇంకొకడు పాపి అని చెప్పడానికి అధికారం ఏముంది ఇక్కడ? ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి మాటలతో మనము అనేకులను కించపరచకుండా ఈరోజు మనం ఆలోచన చేయాలంటే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం పరిశుద్ధత కలిగిన వారమై, పరిపూర్ణత కలిగిన వారమై, ప్రభు యొక్క వాక్యమందు స్థిరులమై కదలని వారమై, వేషధారణ కలిగిన జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి జీవించాలి. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అనేటటువంటిది భక్తులైన పౌలు గారు తన ఆత్మీయమైనటువంటి జీవితంలో వాక్యము ఆయన హృదయంలో లేనంత వరకు కూడా యేసు ప్రభువుని ఆ మాట చెప్పిన వారిని హింసించాడు. ఆయన భక్తుడైన స్టెఫెను గారిని చంపించినటువంటి దాఖలాలను చూస్తాం.
ఆయన స్టెఫెను చావునకు నేను కారణం అంటున్నాడు. ఆయన యవనస్తుడైనటువంటి స్టెఫెను చావుకు అది ఆయనలో వచ్చినటువంటి ఆ మార్పు. అప్పటి నుంచి కూడా ప్రభు కొరకు జీవించారు ఆయన. ఈరోజు మన కొరకు మనం జీవిస్తున్నాం, ప్రభుని ఆధారం చేసుకుంటున్నాం. దయచేసి తప్పుగా భావించద్దు. మన కొరకు మనం జీవిస్తూ మనసుకు భోగముల కొరకు ప్రభుని వాడుకుంటున్నామండి. ప్రభుని వాడుకొని ప్రభు చేస్తున్న మేలులను బట్టి మనము తిరిగి ఆయనకి ఏమిస్తున్నాం? ఈరోజు నమ్మకమైనటువంటి జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ఏంటంటే పరిపూర్ణులు కావటానికి, సంపూర్ణులు కావటానికి. దేవుడు అంటున్నాడు ఏంటంటే ప్రియమైన దేవుని సంగమం, సంపూర్ణతలోనికి ఎప్పటికైనా దేవుడు చాచిన చేతులతో మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఎప్పటికైనా మనం తిరుగుదాం, దేవుని యొక్క సన్నిధిలో మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువులో ఆనందిద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉంటున్నది? ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంటున్నది? దేవుడిచ్చేటటువంటిది మరి సమస్తము కూడా మనము పొందుకొని మన ఆత్మీయమైనటువంటి జీవితంలో సంపూర్ణత దేవుడు దానియేలు గారిని నిలువబెట్టించిన తర్వాత తన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆయన కోరుకున్నటువంటిది మరణము వస్తాదని తెలిసినను ప్రార్థన విడిచిపెట్టలేనటువంటి భక్తునిగా చూస్తున్నాం, ఆ ప్రార్థనా యోధునిగా చూస్తున్నాం. అటువంటి ప్రార్థనా పరులుగా దేవుడు కోరుకుంటున్నాడు. నిస్వార్థముగా ఎక్కడ కూడా మరి లంచము పుచ్చుకోకుండా దానియేలు గారి గురించి రాయబడినటువంటి ఆ మాటను ఒకసారి చదువుదామండి. ఆయన గురించట మరి మనం చూసినప్పుడు ఆయనలో మరి ఆ భక్తులు ఎంతో మంది చెప్పటం అయితే మనం విన్నాం. కానీ ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగా అంటే దానియేలు గారి గురించట ఈ యొక్క మరి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆ యొక్క 5వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి మనము చూసినట్లయితే భక్తులైనటువంటి దానియేలు గారి గురించట మరి 6వ అధ్యాయము దయచేసి మన్నించండి. 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట మనం చూస్తాం భక్తులైన దానియేలు గారి గురించి. ఏంటంటే 4 కూడా చదువుతామండి. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోప వల్లని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని చెప్పుకున్నారట. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. కనుగొనలేమని వారు అనుకున్నారట. వారు చెప్పుకునేటటువంటిది ఏంటంటే దేవుని విషయంలోనేట. ఏంటి దేవుని విషయంలో తప్పు అంటే తప్పు కాదు, అక్కడ ఎక్కడా లోపము లేదు, ఎక్కడా పాపము లేదు, ఎక్కడా అన్యాయం లేదు, అక్రమము లేకుండా ఆయన బ్రతికినటువంటి తన బ్రతుకులో ఎక్కడా మరి తగిన హేతువు మరి సమయం కనిపెట్టారట. ఎక్కడైనా దొరుకుతారేమో అనేటటువంటిది ఎంతో మంది పనిచేశారు. ఆ యొక్క మరి ప్రధాన అధిపతులు వీరందరూ కూడా వారు అనుకుంటే చేసేటటువంటి చివరికి ఏమనుకున్నారంటే దానియేలు దేవుని విషయంలో ఏంటి అంటే ఆయన క్రమము తప్పకుండా దినమునకు 3 సార్లు యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేసేవాడట. అంతేకాకుండా ఆయన వేరే చోటకి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన ప్రార్థనా సమయాన్ని మాత్రం ఆయన ఎక్కడ కూడా మరి ఎవరికి ఇవ్వకుండా దేవునితోనే గడిపినటువంటి అనుభవాలు ఆయనకున్నాయి. ప్రియమైన దేవుని సంఘం, అందుకే మరి ఈయన ప్రార్థన విషయంలో ఆలోచన చేశారు. దేవునికి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏం చేశారంటే అపవాది ఆలోచన చేసినటువంటి ఆలోచన చూడండి, వారికి ఒక ఆలోచన కలుగు చేసింది. ఎవరికి ప్రార్థన చేయకూడదట, వారి దేవుళ్ళకు వారు అన్యులు, వారి దేవుళ్ళకు వారు ప్రార్థన చేయకూడదట. మరి యూదులైనటువంటి ఈ యొక్క 4 ఉంటున్నారు, అనేక మంది ఉంటున్నారు అక్కడ. మరి వారిని ఎవరున్నట మరి వారి దేవుళ్ళకి ప్రార్థన చేయకుండా రాజుకే 1 రోజులు ప్రార్థన చేయాలట. రాజుకి ప్రార్థన చేస్తే, మనిషికి ప్రార్థన చేస్తే మనిషి ఏమైనా క్షేమము కలుగు చేయగలడా? మనిషి ఏమైనా ప్రాణం పోయగలడా? మనిషి ఏమైనా చేయగలడా? ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది దానియేలు గారి యొక్క మరి ఆ బాల్యంలో తన తల్లిదండ్రులు నేర్పించిన వాక్యం ఈరోజు ఏం చేస్తుందంటే జ్ఞానం ఇచ్చి నీతి పద్ధతిని నేర్పించినటువంటి ఆయన యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆలోచన చేద్దామండి. మన పిల్లలకు మనం నేర్పించినటువంటి మాటలు వారు ఏ చోటకు వెళ్ళినా 12 సంవత్సరాల వయసులో మరి వీరు ఆ యొక్క యెహోయాకీము ఏలుబడిలో నెబుకద్నెజరు రాజుకి పట్టబడ్డారు.
పట్టబడిన తర్వాత వారు పలికినటువంటి ఆ మాట, ఈ నలుగురు యవనస్తులు కూడా, ఆ యొక్క బాలురండి, యవనస్తులు కూడా కారు, మరి బాల్యం దశలో 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వీరు ఏమన్నారట, రాజు భుజించే ఆహారము మేము భుజించము, ఆ పానము మేము చేయము, ఆ ద్రాక్షారసం తీసుకోమని వారు ఒక నిర్ణయం తీసుకొని ప్రభు కోరికే వారు జీవించారు. వెంటనే దేవుని యొక్క ఆత్మపూర్ణులై వారు దేవునిలో ఎదుగుట ద్వారా అనేకులు ఈ యొక్క శాఖ ధాన్యాదులు తిన్నటువంటి వీరే మరి వీరి ముఖము తేజస్సుతో నింపబడింది. అంతేకాకుండా ఆ యొక్క దేశంలో వారు ఉన్నత స్థాయిలో వారు వర్ధిల్లారు. ఈరోజు ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఇటువంటి జ్ఞానం మన పిల్లలకు నేర్పించినప్పుడు మన పిల్లలు త్రోవ తప్పిపోతున్నారా? ఇటువంటి ప్రార్థనా యోధులుగా మార్చబడుతున్నారా? ఆలోచన చేద్దాం. దానియేలు గారు ప్రార్థనా యోధునిగా తీర్చబడినటువంటి విధానం, నమ్మకం కలిగి ఆయనను చూచినప్పుడట ఏ లోపము లేదు. ఈరోజు మనము కానీ మన బిడ్డలు కానీ ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఏ లోపము లేకుండా ఉన్నామా లేదా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది. సరి చేసుకునేటటువంటి అనుభవాలు కావాలి. ప్రియా దేవుని సంగమా, మనకు దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానముతో మన జీవితాలను కట్టుకోవాలండి. దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానంతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదముతో అనేకులకు దీవెనకరంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు దేవుడు దీవించాడు, సమృద్ధిగా ఉంటుంది, మంచిదే, దేవునికి స్తోత్రం. నువ్వు అనేకులకు ఉపకారిగా ఉన్నావు, అందుకే దేవునికి స్తోత్రం. కానీ దేవుడిచ్చినది ఏది కూడా నువ్వు వ్యర్థముగా ఖర్చు పెట్టకూడదు. అది కూడా దేవుని యొక్క వాక్యమే. ఎందుకు కావాలంటే ఈరోజు ఎందుకు సంపూర్ణులు కావాలి, ఎందుకు దేవుని గురించిన జ్ఞానం అంటే ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ఒక మాటను మీకు తెలియజెప్తానండి. యెషయా గ్రంథంలో మనము చూడగలుగుతామండి. ఏమండి, యెషయా గ్రంథంలో కొన్ని మరి మాటలు మనం చూస్తాం. ఏమండి, 55వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే 2వ వచనం చూస్తాం. ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలు ఇచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఇదండి దేవుడు ఇచ్చేటటువంటి ఆహారము కాని దాని కొరకు. ఈరోజు దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఎందుకు కావాలి అంటే, దేవుని గూర్చినటువంటి సంపూర్ణత ఎందుకు కావాలి అంటే, దేవుడిచ్చేటటువంటిది వ్యర్థమైన దానికి నువ్వు ఖర్చు పెట్టకూడదట. దేవుడిచ్చే ప్రతి పైసా కూడా ప్రియమైన దేవుని సంగమ వ్యర్థమైనటువంటి దానికి మరి రకరకాలైనటువంటి వ్యసనాలు కలిగినటువంటి వారు ఉంటారు. సమయం లేదు కాబట్టి వాటి కొరకు ఎవరి గురించి చెప్పడం కాదు. ఇక్కడ ఆ యొక్క ఎఫ్రా భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటి అని అంటే, సంపూర్ణత ఏంటంటే ఇక్కడ మనం ఏమవుతుందంటే దేవుని గురించిన జ్ఞానం ద్వారా ఎక్కడ కూడా ఒక పైసా కూడా వృధాగా ఖర్చు పెట్టకుండా, అంతేకాకుండా మంచి పదార్థములను భుజించట. మరి ఇందులో కూడా ఒక మాట ఉంది. ఒకవేళ తిండిపోదు అయిపోతే దేవుని వాక్యం ఏముందటండి, నీ గొంతుకకు కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు. అది కూడా ఉంది. కాబట్టి తిండిపోతూ అయిపోకూడదట. హెచ్చుగా మాంసం తిన్నవానితో స్నేహమే చేయొద్దు అంటున్నాడు దేవుడు. చూడండి, కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ఆత్మీయమైన జీవితంలో దేవుని గురించిన జ్ఞానము వ్యర్థమైన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదట. అంతేకాకుండా మంచి పదార్థములు భుజించాలట. మరి అనేకులకు ఉపకారిగా మరి దానియేలు భక్తుడు కానీ నెహమ్యా భక్తుడు చేసినటువంటి ప్రార్థనలో మరి ఆయనకు కావలసినటువంటి ధనము కొరకు ఆయన ప్రార్థన చేశారు. అక్కడ దేనికట ధనము? దేవుని పరిశుద్ధ పట్టణమట. ఆ ప్రాకారంలో కొట్టబడ్డాయి శత్రువుల ద్వారా, అది కట్టబడాలి. కాబట్టి మరి అక్కడి నుంచి ఆ రాజు ద్వారా మరి తాకీదులు అందుకొని ఆ యొక్క కల్పనంతటిని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడండి. అదండి ఈరోజు ప్రభు కొరకు చేసేటటువంటి పరిచర్య విధానం. దేవుని గూర్చి మనము నేర్చుకొనుచు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ స్వార్థకు ఉపయోగపడినటువంటి సాధనాలుగా ఈరోజు మనము మార్చబడుతున్నామా? అందుకు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానం ఉంటే అన్ని విషయాల్లో మనం సక్రమంగా నడుచుకుంటాం. అందుకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనిషికి ప్రాముఖ్యం. అందుకు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మొదట ఇక్కడ ఐక్యత కావాలి. ఐక్యత లేకుండా ఏ పని చేయలేం. యోహాను సువార్త 17వ వచనంలో యేసు ప్రభు వారు మరి చక్కనైనటువంటి ప్రార్థన చేస్తారు. ఏంటంటే మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రభువును విశ్వాసం ఉంచిన వారందరూ కాదట. అంటే ఆయనను అనుసరించినటువంటి వారు, ప్రభువును అంగీకరించిన వారందరట కాదు. ఇక్కడ ఏమున్నదటండి,
17వ అధ్యాయం 20వ వచనం చూస్తాం. 20-21 మనం చూసినట్లయితే, మరియు నీవు నన్ను పంపిదివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదట. చూసారటండి, మీరు వారు ఏకమై ఉండాలి అని ప్రార్థన చేయట్లేదట. దేని కొరకు చేస్తున్నారండి? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ వాక్యము వలన ఐక్యపరచబడిన వారు, వాక్యము వలన విశ్వాసం ఉంచువారు. ఈరోజు వాక్యమును ఆధారం చేసుకొని క్రైస్తవ ప్రేమను, క్రైస్తవ విశ్వాసమును, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నామా? వాక్యం తెలుసు కానీ మనకేమున్నదంటే, మరి బయటకు చూడండి, టీవీ యాంకర్లు వారు ఎప్పుడు చూసినా వారు నవ్వుతూనే వార్తలు చెప్పాలి. ఒకరు చనిపోయారన్నా నవ్వుతూనే చెప్పాలి, ఏమండి, మరి ఒకరు పుట్టారన్నా నవ్వుతూనే చెప్పాలి. అలాగా బయటికి ఏమండి మనకున్నటువంటి 32 పళ్ళు ఇప్పుడు వీలైతే అవి కొన్ని తీసేసి కూడా చేస్తున్నారు. అవి కనిపించినట్లు మనం అది కాదు. ఇక్కడ మనం ఏదో బయటకు నటించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రేమట మన హృదయంలో నుంచి రావాలి. ప్రేమ హృదయంలో నుంచి వచ్చేట వాక్యం మన హృదయంలోనికి వెళ్తే వాక్యం ఏమవుతుందటండి? ఈ వాక్యము మనలను హెచ్చరిస్తుందట. అందుకు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఇక్కడ అందరూ ఐక్యం అవ్వాలని నేను ప్రార్థన చేయటం లేదు ఇక్కడ. ఎందుకు అంటే ఇటువంటి భేదాలు కలిగినటువంటి పరిస్థితులు, అంటే ఈ యొక్క మరి కడవరి దినములలో ఏమవుతుందటండి, అనేకులు ప్రేమ చల్లారిపోద్ది. సంఘముల్లో ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘం ఇప్పటికీ వచ్చాయి. కాబట్టి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో వీటిని అధిగమించడానికి ప్రభు చేస్తున్నటువంటి ప్రార్థన అంటే వాక్యము వలన. వాక్యం ఉంటే ఏమవుతుందటండి? వాక్యం ఉంటే, అందుకే ఆయన ప్రార్థన ఏకమై ఉండవలనంట. వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచువారు. ఎందరైతే వాక్యమును బట్టి విశ్వాసం ఉంచువారట ఏకమై ఉండవలనని వారి కొరకే ప్రార్థిస్తున్నాను. నమ్మిన ప్రతి ఒక్కరు కాదట, వాక్యము వలన విశ్వాసం ఉంచువారు. వాక్యము వలన విశ్వాసం ఉంచిన అబ్రహాం గారు తన కుటుంబం. ఏమండి, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వాక్యము వలన దానియేలు గారు మరి స్థిరపరచబడుట ద్వారా ప్రపంచానికి నేటికి మన రాబోయే సంగతులను ఆయన తెలియజెప్పినటువంటి గొప్ప మరి ప్రార్థనా పరుడుగా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాటను మనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనంలో ఈయనకున్నటువంటి భారాన్ని మనం చూసినప్పుడు సంఘమును కూర్చున్నటువంటి ప్రార్థన ఈరోజు ఎందుకు అంటే, మరి పరిపూర్ణులం అవ్వటానికి సంఘములో అనేకులు లేపబడాలి, అనేకులు మరి ఆ ప్రార్థనా యోధులుగా స్థిరపరచబడాలి. ఈరోజు స్థిరపరచబడి అనేకులు దేవుని జ్ఞానం చేత కట్టబడిన వారే, దేవుని వాక్యం చేత కట్టబడిన వారే వాక్యానుసారముగా ప్రభువులో ఉండాలని వారి కొరకు ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలో ఏంది ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఎందుకు? ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎవరటండి సాక్షి? దేవుడే నాకు సాక్షి. ఇంకొకరితో పని లేదు ఇక్కడ. నేను మీ కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. అందరమును దేవుని యొక్క వాక్యమందు స్థిరులమై ఉండాలట. అది వారి యొక్క మరి ఆ ప్రార్థన. అటువంటి ప్రార్థన యోధులు లేపబడాలి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము ఎటువంటి వారము అనేటటువంటిది, మనము దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారమా, దేవుని వాక్యానుసారంగా నడుచుకొనిచున్నామా, దేవుడే సాక్షి. ఇక్కడ మరొకరు సాక్ష్యం ఇక్కడ మనకు అవసరం లేదు. ఇక్కడ మనం ఎలాగ నడుచుకొనిచున్నాం. సంఘములో ఇటువంటి ప్రార్థన యోధులు లేపబడాలి, ఇటువంటి ప్రార్థన. అందుకే దేవుని గురించిన జ్ఞానము, ప్రియమైన దేవుని సంఘం, ఒకరు జ్ఞానంతో మాట్లాడితే గొప్ప చెప్పాడు అని అంటారు. అటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఇక్కడ ఒకరు చెప్తూ ఉంటున్నప్పుడు వారి మీద నీళ్లు చల్లేసి వారి మీద అణిచేటటువంటి ప్రయత్నాలు చేయకుండా వారిని ప్రోత్సహించేటటువంటి వారుగా ఉండాలి. పౌలు గారు తన ఆత్మీయమైన జీవితం ఎంతమంది తిమోతి నా కుమారుడు అని ఆయన రాశారు. ఆయన ప్రియమైన కుమారుడట. ఎఫ్రా మరి ప్రియమైన వాడట. చూడండి, వారిని గురించి రాస్తూ ఎంత చక్కనైనటువంటి సాక్ష్యాలు చెప్పారండి. ఇదండి
ఇటువంటి ప్రేమ కలిగినటువంటి అనుభవాలు. మరి ఈ రోమిలికి రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయం చూస్తే నేను వీలైతే మరి ఆదివారం దిన మనం జ్ఞాపకం చేస్తాను కొన్ని మాటలు. ఈరోజు మనం చూసినప్పుడు వారి యొక్క బాధ్యత. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మరి ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన జీవితాన్ని ఒకసారి మనం చూస్తే, మరి పౌలు గారు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన అండి. నా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు మనం చదువుతామండి. ఇందులో చాలా చక్కనైనటువంటి ఆయన ప్రార్థన, ఆయనకు ఉండేటటువంటి భారం ఏమిటి ఇక్కడ తెలియజేయబడుతున్నది. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థించటం ఒకటి కాదండి. ప్రార్థించి మరి ప్రోత్సహించి అనేక మంది సంఘములను అక్కడ స్థాపించినటువంటి ఎవరైతే మారు మనసు చెందారో ఆ మారు మనసు చెందినటువంటి వారికి వారు సంఘము ప్రారంభించినప్పుడు వారిని సహకరించి వారికి ఉత్తరాలు రాసి ఈ రీతిగా బలపరచబడండి అని చెప్పినటువంటి ఆ పరిస్థితులు. ఈరోజు ప్రియ దేవుని సంఘం ఆలోచన చేద్దాం. దయచేసి సేవకులు మరి మన ఆత్మీయమైన జీవితంలో కొన్నిసార్లు చాలా మంది అంటారు, ఏం పాస్ గారు మీరు ఒకటే ఆరాధన చేస్తున్నారా? ఏమండి, నేను ఎవరి పేర్లు చెప్పను కానీ మాకైతే 5 ఆరాధనలు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దేనికి న్యాయం చేయలేని ఆరాధనలు దేనికి? ఈరోజు అక్కడ ప్రారంభించినంత మాత్రం దాన్ని కొనసాగిస్తూ ప్రోత్సహించేటటువంటి వారిగా ఈరోజు మనం ఉండాలి. అది సేవకుల యొక్క బాధ్యత. అంతేకాకుండా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనకు ఒకరికొకరు ఎలా ఉండాలంటే, కొంతమంది సేవకులు ఉన్నారండి, పెద్ద సేవకులు, మరి చాలా కష్టమైనటువంటి ఆ పరిస్థితులు ఉండేటటువంటి సేవకులకు ఎంతో మంది సహకరించి వారికి మంచి వారికి తెలియలేనటువంటి విషయాలు తెలియజెప్పి నడిపిస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మరి అటువంటి ఆ పరిస్థితులు ఈరోజు మనం ఎదుగుతున్నామా? అటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారండి. మరి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితం, ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, అంతేకాకుండా ప్రతి విశ్వాసి కూడా ఇటువంటి. ఎందుకంటే వారందరూ ఎలా ఉండాలటండి? సంఘం అట ఎలా ఉండాలని కోరుకుంటున్నారటండి. ఇదండి సేవకుని యొక్క ఆలోచన. చూసారండి ఇక్కడ, సేవకుని యొక్క ప్రార్థన చూసారండి ఇక్కడ, ఎంత లిస్ట్ ఆయన ఇచ్చారు చూసారండి. ఎటువంటి స్థితిలో ఎందుకు జ్ఞానం, ఎందుకు సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానం అంటే ఆ దురభిమాన పాపములో పడిపోకుండా దేవుని యొక్క జ్ఞానము కాపాడుతుంది. అందుకండి ప్రియ దేవుని సంఘం, అందుకే ఆయన ఏమి ఒక పెద్ద లిస్టు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగట ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగానట తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి, ఏమండి, ప్రేమ యందట వేరుపారి స్థిరపడి అట. ప్రేమలో స్థిరత్వం ఉంటున్నది. ఈరోజు ఏమండి, అమ్మాయి అబ్బాయిని ప్రేమించుకునేటటువంటి ప్రేమలో, అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకునే ప్రేమల్లో స్థిరత్వం లేదు. ఎక్కడా ప్రేమలో స్థిరత్వం లేదు. ఈరోజు కుటుంబ ప్రేమలు ఈరోజు ఎలా ఉన్నాయంటే చల్లారిపోయేటటువంటి ఆ స్థితిలో ఉన్నాం. ఏమండి, మనకు అనుకూలంగా ఎవరు భజన చేస్తారో వాళ్ళే మనకు స్నేహితులు అవుతారు, మన కుటుంబీకులు అవుతారు. మనకు భజన చేయని వారు అక్కడ ప్రేమ లేనే లేదు. ఈరోజు ఇది మన ఆత్మీయమైన జీవితం. పేరుకు మాత్రం క్రైస్తవులం అండి. ఇదండి అదే అందుకే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రియమైనటువంటి దేవుని సంఘం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి మాటలను ఒకసారి మనం ఆలోచన చేస్తే విశ్వాస సంబంధులమైనటువంటి మనమట, వాక్యము ద్వారా పరిపూర్ణత చెందినటువంటి వారమట, వాక్యములో బలము పొందేటటువంటి మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మరి క్రీస్తు చూపించిన ఆ ప్రేమలో పాలివారమై ఉండాలట. అది అందుకే ఇక్కడ ఆ ప్రేమలో స్థిరత్వం కావాలి. ప్రేమ ఇప్పుడు కూడా డంబముగా ప్రవర్తించదు. ఈరోజు ఒక విశ్వాసంలో డంబం ఉంటున్నది అంటే ప్రేమ లేదు అక్కడ. ఏమంటే డంబం ఉంటున్నది అంటే, హెచ్చింపు స్వభావం ఉంటున్నది అంటే అక్కడ ప్రేమ లేదు అక్కడ.
మరి ప్రేమ ఎప్పుడు హెచ్చింపబడదట, ప్రేమ ఎప్పుడు తగ్గించుకుంటుంది. అదే క్రీస్తు ప్రేమ. ఆయన తగ్గించుకొని మరి మనుషుల చేత ఉమ్మివేయబడి, మనుషుల చేత కొట్టబడి, అలాగని చెప్పి మేమేం దూషించబడాలా, ఏం దూషించబడలక్కర్లే. మనము ప్రేమ చూపించినప్పుడు అనేకుల చేత మనము ప్రియ దేవుని సంగమా మరి ఒకరిని మనము ఏదో ఇచ్చి పొగిడించుకునేటటువంటి ఆ పరిస్థితిగా కాకుండా వారికి వారుగానే మన యొక్క ప్రేమను గ్రహించి వారు ఉంటారు. అది క్రీస్తు ప్రేమ. ఈ రోజుకి కూడా ఆయన చేసినటువంటి త్యాగము ఎందుకు కొనియాడబడుతుందంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ, మరి తను తాను సమర్పించుకునేటటువంటి ఆ ప్రేమ. అందుకే ఈరోజు ప్రియ దేవుని సంగమం ఆ ప్రేమలో స్థిరత ఉంటున్నది. అందుకు వాక్యము వలన వారు స్థిరపరచబడవాలని. అందుకే పౌలు గారు కూడా ఏం ప్రార్థన చేస్తున్నా అంటే ప్రేమలో స్థిరత్వం ఉండాలట. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎంతో అనుగ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటానికట. జ్ఞానానికి మించేటటువంటిదే క్రీస్తు ప్రేమ. పరిశుద్ధులతో ఏమున్నదటండి, వారు చేసేటటువంటి ఆ పరిచర్యలో పాలువానిగా ఎపఫ్రా ఇక్కడ పౌలు గారికి ఎంతటి దాసుడిగా ఉన్నాడంటే, మరి ఆయన సేవా పరిచర్యలో ఆయన చూపించినటువంటి మాదిరిని ఈయన చూపిస్తూ తన మరి ఆ కొలసీలు ఉండేటటువంటి సంఘమట పరిపూర్ణత చెందడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి వారు ఉన్నారు అక్కడ. ప్రియ దేవుని సంఘం ఈరోజు మన సంఘాల్లో అటువంటి వారిని తయారు చేస్తున్నామా? రండి అంటే రాలేనటువంటి వారు ఎక్కువ. మాకు తెలుసండి దేవుని వాక్యం, చదువుకున్నాం కదా, డిగ్రీలు చేస్తామండి, లేదంటే పెద్ద పెద్ద చదువులు చదివామండి, మేము ప్రార్థనలు గంటలు గడుపుతామండి. గంటలు కాదండి, రోజులు గడపచ్చు. కానీ దేవుని గురించిన జ్ఞానం నీకేం నేర్పిస్తుందంటే విధేయత నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ ప్రేమ విధేయత నేర్పిస్తుంది. అక్కడ నీ దేవునికి లోబడేటటువంటి స్వభావం, నీ సేవకులకు లోబడేటటువంటి స్వభావాన్ని కలుగు చేస్తుంది. అక్కడ కలుగు చేసి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఈరోజు మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రియమైనటువంటి దేవుని సంగమ ఎంతగానో మనము అనేకులకు మనము ఇక్కడ మనలోనే క్రీస్తును చూచేవారుగా కనపరచబడుతుంది. మనల్ని చూసినప్పుడు ద్వేష స్వభావం రాకూడదు మనుషులకు. ఈరోజు అనేక క్రైస్తవ మరి మనుషులను చూసినప్పుడు ప్రియ దేవుని సంగమ ద్వేష స్వభావము రాకుండా క్రీస్తు యొక్క ప్రేమతత్వం కనపరచబడాలి. అందుకే అక్కడ మరి ఏం చేస్తున్నాడంటే నా మాట ఆయన మాట్లాడుతూ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమట ఏమవ్వాలటండి, మరి తెలుసుకున్నటకట తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానమునకు మించిన, నాకు తెలుసు జ్ఞానము, నాకు తెలుసు బైబిల్, ప్రియమైన దేవుని సంగమం. అందుకే ఈరోజు మనం నేర్చుకున్నటువంటిది మనం కనపరచబడేటటువంటి అటువంటి ప్రార్థనా యోధులు రావాలట. అటువంటి ప్రార్థనా యోధులు కావాలి. అటువంటి ఆ ప్రార్థనా యోధుడే ఎపఫ్రా. అటువంటి ఆయన ప్రార్థనలో పోరాడుచున్నాడు దేవునితో. నీవెవరి కొరకైనా పోరాడావా? నీ సమస్యల కొరకు పోరాడతాం. ఏమండి, అంతేనా? మన సమస్యల కొరకు పోరాడతాం, మనకు కావలసిన వాటి కొరకు పోరాడతాం. ఇంకా మన కొరకు అనేక కనిపించిన వాళ్ళందరికీ ఏమండి మా కొరకు ప్రార్థన చేయండి, ఏమండి మా కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలి? ప్రియ దేవుని సంఘం ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మేము దేవునిలో ఎదగాలి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన వారు తక్కువ. ఏమండి, మాకు ఇల్లు సమస్య అండి, మాకు ఇల్లు సమండి, ఎప్పుడు ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి, ఎప్పుడు మరి ఏదో ఒక సమస్యతో చెప్పేటటువంటి ఒక అలవాటు పడినటువంటి క్రైస్తవ్యం అటువంటిది వద్దండి. దేవుడు ఈరోజు సజీవులుగా మనకు ఉంచాడంటే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అట్టి రీతిగా సజీవులుగా మేము ఉన్నాం కాబట్టి దేవుని కొరకు బ్రతికిన వరకు నిజమైనటువంటి క్రైస్తవ సాక్షిగా క్రీస్తు మరి విశ్వాసిగా నేను బ్రతుకుతాను. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. ఆయన సెలవిచ్చారు కదా, నేను ఏమాత్రమును విడువను, ఏమాత్రమును మరి ఎడబాయనని. ఆయన విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి నాకేమీ భయం లేదు. అటువంటి విశ్వాసంతో బ్రతకాలి, అటువంటి నమ్మకత్వంతో బ్రతకాలి. అదే ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అటువంటి అది మనం కరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనలోనే మేమును జ్ఞానము కలిగిన వారమే, మేమును అనేకులకు జ్ఞానమును పంచిపెట్టాలి. కాబట్టి అనేకుల కొరకు మేము ప్రార్థన చేయాలనేటటువంటి భారము మనకు వస్తుంది. అక్కడ నిజమైనటువంటి వాక్యము ద్వారా హెచ్చరింపబడి మార్చబడితే అటువంటి ఆ ప్రార్థన కోరుకుంటున్నాడండి దేవుడు. అటువంటి ఆ యొక్క మరి దేవుని యొక్క వాక్యం ఈరోజు బైబిల్ గ్రంథం అంతా మనకు తెలియజెప్తూ ఉంటుంది. ఏంటంటే అటువంటి అంటే క్రీస్తులో పరిపూర్ణత కావాలి. సంపూర్ణత లేని క్రైస్తవ్యం దేవునికి అక్కర్లేదు. అక్కడ
దేవునికి కావలసినటువంటిది పరిపూర్ణత కలిగిన క్రైస్తవ్యం. అందుకే ఇక్కడ పౌలు గారు ఇన్ని మరి లిస్ట్ మన కొరకు, వాళ్ళు ఏదో ఐశ్వర్యవంతులు అయిపోవాలి, వారు ఏదో దీవించబడిపోవాలి, వారికి ఇది అది. ప్రియ దేవుని సంగమా, వాక్యం ఉండి మనం ప్రభువులో ఉన్నామంటే దేవుడే ఈరోజు ఏలియాను కాకుల ద్వారా పోషించినటువంటి దేవుడు కదా. మరి ఏలియా గారిని పోషించాడా? ఈరోజు మనల్ని పోషించట్లేదా? ఏమండి, మనల్ని కూడా పోషిస్తున్నాడండి, మనల్ని కూడా దీవిస్తున్నాడండి. కరోనా నుంచి మరి గృహాల్లోనే ఉంటున్నాం, మందిరం లేదు. దేవుడు ఏ రీతిగా పోషిస్తున్నాడంటే ఎన్నో రీతిలుగా. ప్రియ దేవుని సంగమా, ఎన్నడను ఆయన విడిచిపెట్టాడు. ఆయన తన ప్రియులను ఎన్నడను విడిచిపెట్టాడు ఆయన. ఈ మాట నేను ధైర్యంగా చెప్తున్నాను. ఉదాహరణకు మేమే సాక్ష్యం. ప్రియమైన దేవుని సంగం, ఎన్నో మందులు మరి ఎన్నో విధాలుగా దేవుడు ఎన్ని రకాలుగా దీవిస్తున్నాడంటే దీవిస్తున్నాడండి. ఈరోజు మన జీవితాలలో ప్రభువును కలిగినటువంటి మనము మన ఆత్మీయమైన జీవితంలో లేదు అనే మాట చేత ఏడవద్దండి, ఏడవద్దు. ఆయన ఐశ్వర్యవంతుడు. మనము ఐశ్వర్యవంతులు అవటానికి ఆయన తన్ను తాను తగ్గించుకుని ఆయన వచ్చి ఆయన భేదవానిగా కనపరుచుకున్నాడు. అదే ఆయన యొక్క ప్రేమ. కాబట్టి విడిచిపెట్టిన దేవుని యందు మొదట మనం ఉండాల్సింది ఏమిటంటే ఆ యొక్క క్రీస్తు ప్రేమలో ఉంటూ దేవుని వాక్యమందు స్థిరపరచబడి బలపరచబడిన వారమై ప్రియమైనటువంటి దేవుని సంఘం ఏమున్నదండి. దేవుని యొక్క జ్ఞానము మనిషికి మించినటువంటి జ్ఞానం కన్నా దేవుని గురించిన జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ జ్ఞానం బైబిల్ చదువుతున్న కొలది వచ్చే జ్ఞానం ద్వారా మనము మార్చబడతాం. బైబిల్ చదవకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం గ్రహించకపోతే చదవటం గొప్పతనం కాదు. అక్కడ ఏదో మాటలు 4 మాటలు మనము తోటి సహోదరులకు చెప్తాం, ఆ మాటలు కాదు, నువ్వు చెప్పాలి. ఈరోజు సేవకుల బాధ్యతే కాదు, ప్రతి విశ్వాసి బాధ్యతని ఇక్కడ భక్తులైనటువంటి ఎఫ్ఎఫ్ఆర్ గారు తెలియజేస్తూ ఉంటారు. అప్పుడే మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని సంగమం ఎటువంటి వారం అవుతామంటే అనేకుల కొరకు ప్రార్థించేటటువంటి క్రైస్తవ విశ్వాసాలకు ఉండాలి. అనేకుల కొరకు భారం కలిగిన మనం ఏం చేయాలటండి, మరి రాజుల కొరకట 1వ తిమోతిలో మరి పౌలు గారు రాస్తారు కదా, 1వ తిమోతి 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క బాధ్యతట దేవునికట అది ఇష్టమైనటువంటిదట, మన రక్షకుడికట. 1వ తిమోతి 2:1, 2-3 వచనాలు చూస్తే మనము సంపూర్ణ భక్తియు మానీయత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. నెమ్మదిగా సుఖముగా ఈరోజు మనకి ఏమండి, కరోనా రాకముందు వరకు పోనీ మన సాక్ష్యం ఉందా? మేము నెమ్మదిగా సుఖముగా అన్ని విషయంలో దీవించబడి మేము బ్రతికామండి, కరోనా వచ్చిన తర్వాత నష్టపోయామండి, కరోనా వచ్చిన తర్వాత దిగజారిపోయామంటున్నాం. ఈరోజు ఆలోచించారు, దిగజారిపోలేదు, దేవుడు జీవింపజేసి ఉన్నాడంటే అదే గొప్ప సాక్ష్యం అని నేను చెప్తాను. ఇది దయచేసి ఎవరిని గురించి కాదు, ఇక్కడ క్రైస్తవ జీవితంలో మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభువుని యొక్క పిల్లలముగా ప్రభు చేత ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహం అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు కనుక ప్రతి విశ్వాసి అట యాజక సమూహం అట. కాబట్టి దేవుడు మనకి అందుకే ఏమున్నదంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోరుకున్నట. ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరూ కోరుకున్నట. అంతేకాకుండా ఏమున్నదంటే రాజుల కొరకును అధికారులందరూ కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది అని ఉన్నదట. చూసారండి, ఇది మంచిదట దేవుని దృష్టికట, ఇది మంచిదట అంటే అనుకూలమట. ఏది శ్రేష్టమైనటువంటిది? నాకు వాళ్ళది కావాలి, ఇది వారందరూ సుఖముగా ఉండాలి. ఎవరట? రాజులు, మన అధికారులు, మన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రియమైన దేవుని దేశ యొక్క పరిపాలకులు, అధికారులు మనం ప్రార్థన చేసినప్పుడు వారి దేవుని జ్ఞానం చేత ఆయన న్యాయ పరిపాలన జరిగినప్పుడు దేశము మరి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే నిన్ను బట్టి నీ దేశమును నేను స్వస్థపరుస్తానని ప్రభు అన్నారు. అటువంటి ఆ స్థితిలోనికి అటువంటి ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, మాకు ప్రార్థన ఈరోజు నువ్వు ఒక యోధునిగా మార్చబడాలి. ప్రతి విశ్వాసకి దేవుడు ఇచ్చేటటువంటి బాధ్యత దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని సంఘం లూకా సువార్త 21:36 కొన్ని 2 మాటలు నేను చెప్పి త్వరగా ముగించేస్తానని సమయం అయిపోయింది కాబట్టి మరి లూకా సువార్తలో మనం చూస్తాం. 21:36లో ఒక మాట ఉంది, కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబొట్టకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. దేవుని గూర్చిన జ్ఞానం ఉంటే ఒకనొక దినమందు ఆయన ఎదుట మనం నిలువబడాలి కనుక ఒకనొక దినమందు అక్కడ ఏంటంటే అపవాది అనేకులను చెరలో వేయటానికి చూస్తున్నాడు. కాబట్టి వాటిని తప్పించుకోవడానికి ఒక దేవుని గురించిన జ్ఞానం ఒక్కటే పనిచేస్తుంది. మన యొక్క మరి ఆ శక్తి కానీ బలము కానీ గడించే ధనము కానీ ప్రియమైనటువంటి దేవుని ఏ అధికారులు కానీ ఎవ్వరు మన పక్షంగా ఉండరు.
దేవుడు ఒక్కడే అన్నిటి నుంచి కాపాడగలిగిన సమర్థుడు. ఈ మాటను మనం నమ్మాలి. కాబట్టి మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, కాబట్టి మీరు జరగబో నెలను తప్పించుకుని, ప్రియ దేవుని జరగబోయేటటువంటి అంటే రాబోయేటటువంటి ఉన్నాయండి, అందులో నుంచి తప్పించబడటానికి మన విశ్వాసం ఏమిటో పరిశీలన చేసుకోవాలి. ప్రతిదినము పోరాటము. ఆయన ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఆయన ఎవరి కొరకట? మన కొరకు, సంఘము కొరకు, ఈరోజు అనేకుల కొరకు పోరాడే అనుభవాలు ఉన్నాయి ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో. ఆ పోరాడే అనుభవంలోనికి రావాలి. దేవుడు మాట్లాడుతున్న మనుషులు ఏదండి, దేవుని ఎదుట శక్తి గలవారన్నట్లట దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నది. ప్రియ దేవుని సంఘం, ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన విశ్వాసమైనటువంటి జీవితం మరి శక్తిమంతులు అగునట్లుగా ఈరోజు మన జీవితం ఉంటున్నదా? 1వ తెస్సలోనికైలకు రాసినటువంటి ఆ యొక్క మరి పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలను మనం చూసినప్పుడు భక్తులైన పౌలు గారు ఇక్కడ కొన్ని మాటలను ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. ఏంటంటే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి. ఇదండి ప్రియ దేవుని సంగమం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వారు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన, వారు తమ ఎదుటిస్తున్నటువంటి సాక్ష్యం ఇది. అటువంటి సాక్ష్యాన్ని ప్రభు కోరుకుంటున్నారు. మాటతో కాదండి. ఈరోజు మాటతో మభ్యపెట్టడానికి క్రైస్తవ బ్రతుకు కాదట. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏముంటుంది అని అంటే, మాటలతో మభ్యపెట్టొచ్చు. ఈరోజు చెప్పేటట్టు మాటలతో కాదట, దేవుని యొక్క శక్తితోనట, దేవుని యొక్క ఆత్మతోనట వారు ఏం చేశారు? ప్రకటిస్తున్నారు. అటువంటి ప్రతి విశ్వాసం మీద ఈ బాధ్యత ఉంటున్నది. కాబట్టి ఈరోజు ప్రార్థన మరి సంపూర్ణమైనటువంటి నిశ్చయత, సంపూర్ణమైనటువంటి ప్రేమ, దేవుని గూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగిన అనుభవంలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే దేవుని దృష్టిలో మనము ఆ సంపూర్ణత కలిగిన వారలమై ఉంటాం. ఎందుకంటే మన తండ్రిట ఎటువంటి దేవుడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక్క మాట నేను మీకు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒక మాటను మనం చూడగలుగుతాము. మత్తయి సువార్త అనుకుంటాను. ఇక్కడ 5వ అధ్యాయంలో 48వ వచనాన్ని మనం చూద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చూసారా ప్రియమైన దేవుడి సంగమా, దేవుడు ఇక్కడ ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలి. మన తండ్రిట మరి పరిపూర్ణుడై ఉన్నాడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈరోజు ఉండెదరు అంటే మనము దేవుని వాక్యంలో ఉన్నప్పుడు మనం ఏమవుతున్నాం? పరిపూర్ణతలు ఉంటామట. కాబట్టి అటువంటి ఆ పరిపూర్ణతలు ఉండటానికి ఈరోజు ప్రభువుకు అప్పగించుకోవాలి. ఎందుకంటే జ్ఞానము మనకున్నది, వయసు మనకుంటున్నది. ఒక మాట చెప్పి ఏమండి, ఒక మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు క్రైస్తవ విశ్వాసమైనటువంటి జీవితంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలను చూసినప్పుడు ఏమండి, ఇక్కడ 5వ అధ్యాయం 14వ వచనంలో వయసు వచ్చిన వారిని అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. కదండి, బలమైన ఆహారము. ఈరోజు మనం ఒక స్థితిలో ఉంటున్నాం. బలమైన ఆహారం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ కరోనాను జయించడానికి ఏమిటి ట్రీట్మెంట్ ఏమిటి అని అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలట. కదండి, అందరూ ఏం చేయాలంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ప్రతి 3 పూటలా చికెన్ తినాలి. ఏమండి, 3 పూటల చికెన్ తినాలి. అందులో మనకేమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మరి వయసు పెరిగినటువంటి వారు మటన్ తినకూడదు. ఎందుకు అంటే అందులో కొలెస్ట్రాల్ ఎక్కువ అవుద్ది. ఆ ఇమ్యూనిటీ పవర్ తర్వాత విషయం, కానీ ఈ కొలెస్ట్రాల్ వలన గుండె జబ్బులు వచ్చి తెచ్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే చికెన్ తినాలి. కాబట్టి చికెన్ తింటున్నాం. మా ప్రియ దేవుని సంగం, ఇంకా ఏంటి అని అంటే ఆ నాటుకోడి తింటే ఇంకా మంచిది. ఏమండి, అలాగా మనం రకరకాలుగా తింటూ ఉంటుంటాం. మరి అంతేకాకుండా ఏమండి, ఎన్ని రకాలైన
రకాలైనటువంటి విటమిన్స్, జింక్ ఉండాలి, మల్టీవిటమిన్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అన్ని రకాలైనటువంటి 3 రకాలైనటువంటి విటమిన్ టాబ్లెట్స్ రోజుకి వేసుకుంటే అది మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచినప్పుడు వచ్చేటటువంటి ఈ కరోనా మనల్ని ఏమి చేయకుండా ఆ వైరస్ అనేటటువంటిది మనలోనికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. ఇది ఒక సంవత్సరపు కాలం ఇది మరి జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిణామాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి వీటన్నిటిని మరి వ్యాక్సిన్ వస్తుంది, తగ్గుతుంది. ఎందుకంటే మరి ప్రభుత్వాలు పోటీ పడి చేస్తున్నటువంటి ఈ పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, క్రీస్తులో పరిపూర్ణత కలిగిన జీవితం ఒకవేళ ఉంటే ఆత్మలో ఎదిగేటటువంటి వాడిని కాబట్టి, ఆత్మలో వర్ధిల్లేటటువంటి వాడిని కాబట్టి వారిలో ఏముండాలటండి? బలం. ఎదిగేటటువంటి వానికి బలమైన ఆహారము, ఈ వ్యాధిని మరి అధిగమించడానికి బలమైన ఆహారం, ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనడానికి దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆహారం ఈరోజు మనలో ఉంటున్నదా లేదా పరిశీలన చేయాలి. అందుకే ఇక్కడ ఏమున్నదటంటే వయస్సు వచ్చిన వారి అభ్యాసం చేత మేలు కీడులను వివేచించడానికి, దేవుని గురించిన జ్ఞానం అనేటటువంటిది వివేచించడానికి వాక్యం అనేటటువంటిది ధ్యానించి వాక్యానుసారంగా మనం ప్రభు తట్టు తిరిగిన దినమునండి ప్రియమైనటువంటి దేవుని సంగమ మరలా మనకి ఇక్కడ సువార్త చెప్పాల్సిన అవసరత లేదు. ఈ మొట్టమొదట నేటి దినముల్లో మరి సంఘాలకి, క్రైస్తవులకు ఇప్పుడు ప్రస్తుతానికి సువార్త చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి దుర్భరమైన జీవితాన్ని జీవించకుండా ఏం చేయాలంటే పౌలు గారు ముందుగానే రాశారు. ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఏమంటున్నారంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమవుటకు సాగిపోదుమాట. మరలా ఇంకా దేవుని యొక్క పిల్లలకు సంఘాలు ఇదే బోధ, మృతుల పునరుద్ధానము, యేసు ప్రభు వారి పునరుద్ధానము, మరలా బాప్తిజం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటండి, రెడ్డొచ్చాడు మొదలెట్టండి అని ఒక సామెత ఉంది. అలాగని ఎవరి గురించి చెప్పట్లేదండి. ఎవరో పెద్ద మనిషి వచ్చేటప్పుడట సామెత అంటుంటారు. కాబట్టి ఎవరి గురించి కాదు ఇక్కడండి. పెద్దవాళ్ళు వచ్చేటప్పుడట ఒక డ్రామా వేశారనుకోండి, మరలా మొదలు పెట్టాలట. ఏమండి, మరలా ఏదో చేశారనుకోండి, మరలా మొదలు పెట్టాలట. అలాగా ప్రియమైనటువంటి దేవుని సంఘం చాలా మంది, దయచేసి ఎవరి గురించి నేను విమర్శించట్లేదండి. మనం ఆలోచన చేస్తే ఒక పెద్ద మనిషి వస్తే ఎలాగైతే మొదలు పెడతారో అలాగా ఈ యొక్క మాట నేను అంటున్నాను. ఎందుకు అంటే మన జీవితంలో ఈ రోజు వచ్చామండి, పాత జీవితం అయిపోయిందండి, మరలా ఇప్పుడు ప్రభువులోకి వచ్చామండి. ఒక నెల రోజుల తర్వాత మరలా పాపంలో బతికేసి మరలా నేను యేసు ప్రభువులోనికి వచ్చేసానండి, మారు మనసు పొందేశానండి. అందుకే మరి మృతులు మరలా ఇక్కడ ఏమంటున్నారు, నిర్జీవ క్రియలను విడిచి, ప్రియ దేవుని సంగమా ఏమండి, మారు మనసు పొందుట దేవుని యందలి విశ్వాసమును బాప్తిజమును కూర్చిన బోధయు హస్త నిక్షేపణం అట, మృతుల పునరుద్ధానం అట, నిత్యజీవమైనటువంటి తీర్పునట పునాది మరలా ఇంకా ఇంకా వేయొద్దు. ఇంకా సిలువను కూర్చున్నటువంటి వార్త ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి అన్ని తెలిసి చేస్తున్నటువంటి వాడికి ఇక్కడ ఏం చేయాలంటే మరలా మొదట్లోనికి జీవితాంతం వారు ముసలైపోయి చచ్చిపోయినంత వరకు అదే బోధించాలా? ఎదుగుతున్నామా? ప్రియ దేవుని సంగం ఆలోచన చేద్దాం. ఎదుగుతున్నామా? ఎదిగే అనుభవాలు ఉన్నాయి. అందుకే ఇటువంటిది మరలా వేయొద్దు, వారిని విడిచిపెట్టండి. కాబట్టి నూతన వారికి ఏం చేయాలటండి? సువార్త చెప్పాలి. దయచేసి తప్పుగా భావించద్దు. ఈరోజు మన ఆత్మీయమైన జీవితం అటువంటి భారము కలిగిన ఎఫ్రా లాంటి భారము కలిగిన, అందుకే తండ్రి పరిశుద్ధుడు పరిపూర్ణుడు కనుక మనము పరిపూర్ణమై ఉంటామని దేవుని యొక్క వాక్యం ఉన్నది. కాబట్టి ఈరోజు పరిపూర్ణంగా ఉన్నాము అంటే ప్రభుకి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తలవంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఎఫ్రా వంటి సమర్పణ కలిగిన, నమ్మకము కలిగిన, పరిశుద్ధత కలిగిన ప్రార్థన అనుభవం ఈరోజు మనకుంటున్నదా? భారము కలిగినటువంటి అనేకులు పరిపూర్ణులు అవ్వాలని, క్రీస్తు జ్ఞానమందు వర్ధిల్లాలని పౌలు గారు చేసినటువంటి ప్రార్థన నేర్చుకున్నటువంటి ఎఫ్రా గారు ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క సువార్త ఈరోజు మనం అనేకులకు ప్రకటించి సాక్షికరమైన జీవితం, అనేకులకు దీవెనకరంగా, అనేకుల యోగక్షేమముల కొరకు అనేకులకు దీవెనకరంగా మన ప్రార్థన ఎంత ఉంటున్నది, మనం ఎలా జీవిస్తుంటున్నామో ఒక పరిశీలన చేసుకుంటూ ఒక సమర్పణతో
ఒక సమర్పణతో ఒక ప్రార్థన జీవితం కలిగి ఎంతసేపు దేవా నేను నా కుటుంబం నా స్థితి ఇదే అనేటటువంటిది కాకుండా దేవా నీ వాక్యమందు మేము పరిశుద్ధత కలిగి వాక్యమందు పరిపూర్ణులమై వాక్యంలో నాయన తండ్రి సంపూర్ణ నిశ్చయత కలిగిన వారలమై నీలో మేము ఉండటానికి మమ్మల్ని బలపరచు అనేటటువంటి ప్రార్థన ఈరోజు చేస్తున్నామా లేదా అనేటటువంటి ఒక గొప్ప సమర్పణతో ఈరోజు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో పరిశీలన చేసుకుందాం. దేవా నీ వాక్యం చేత నేను బలపడి వాక్యం చేత మార్చబడ్డాను ప్రభువా. నా తండ్రి నాయన నీ విశ్వాసం అందు నేను స్థిరత కలిగిన వాడినై వాక్యం చేత ప్రభా నాయన తండ్రి కొడుగుబడిన వాడినై ప్రభా నాయన తండ్రి నాయన నేను అటువంటి ప్రార్థనా జీవితం నేను బలము పొంది అనేకుల కొరకు ప్రార్థించేవానిగా ప్రభా అనేకులు నాయన నీ జ్ఞానమును పొందుకునేటటువంటి వారు ఉండాలి ప్రభా. తండ్రి అటువంటి ప్రార్థనా జీవితం నాకు ఉండునట్లు సహాయం చేయము అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎఫ్ఎఫ్రా చేసినటువంటి ప్రార్థన ఆనాడు అనేక పరిస్థితులు చేసిన ప్రార్థన వారు భారము కలిగి బాధ్యత కలిగి ప్రార్థన చేయటం ద్వారా ఈరోజు మనం క్షేమకరంగా ఉంటున్నాం. మన కొరకు అనేక మంది పెద్దలు అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈరోజు మనము కూడా ప్రార్థించే యోధులుగా మనము మార్చబడటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ దేవా నేను ఒక ప్రార్థనా యోధునిగా మార్చబడతాను ప్రభు అని ఈరోజు మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. ఒక సమర్పణతో ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటూ ఒక ప్రార్థనా యోధునిగా మనం మార్చబడటానికి దేవుని గురించిన జ్ఞానము ప్రపంచంలో విత్తబడుతున్న దేవుని వాక్యం ఫలించుట కొరకు అనేక ఆత్మ రక్షణార్థమై ప్రార్థించే యోధునిగా నేను ఉంటానయ్యా అని ప్రభు తట్టు మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవ, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సజీవుడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు వందనాలు, జీవం గల ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన మీరు చేసిన ప్రతి మేలులను బట్టి ఉపకారాలను బట్టి వందనాలు చెల్లించుకొనొచ్చు ప్రభా. మీరు ఇచ్చినటువంటి నాయన చక్కనైన సమయం ఈ యొక్క ఆన్లైన్లో ప్రభు ఈ రీతిగా వాక్యం ప్రకటించడానికి, అలాగే మేమందరం మా గృహాల్లో మేము చేరి ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. ఎంతో మంది రావటం లేదు, నిర్లక్ష్యంతో ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నవారిని ప్రభా మీరు ఈరోజు బలపరచండి ప్రభా. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారు తండ్రి నాయన వారును పరిపూర్ణత కలిగిన వారి ఉండటానికి ప్రభు వారిని మార్చండి ప్రభా, మలచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం. మారు మనసు అనుభవం నాయన మరలా బాప్తిజం గూర్చినటువంటి మాటలు మరలా ప్రభా నాయన తండ్రి ఆ యొక్క మొదటి ఆ స్థితికి రాకుండా ప్రభా నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకొని ఇదే రక్షణ దినం నేడే అనుకూల సమయం అని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభా నీ తట్టు తిరుగుటకు ప్రభా నాయన తండ్రి మీరే బలపరిచి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం. దయగలిగిన మా పరలోకపు దేవ, కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి అయిన మా ప్రభా నీకు వందనాలు. మీరు కనికరించండి నాయన. ప్రతి ఒక్కరు నాయన తండ్రి వాక్యమందు ప్రభా నాయన తండ్రి ఎదిగిన వారే నాయన తండ్రి నీ యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వాక్యంలో స్థిరపరచబడి నిన్ను గూర్చినటువంటి జ్ఞానము కలిగి నీ ప్రేమను కలిగి ప్రభా నడుచుకోవటానికి ప్రభా సహాయం దయచండి. సంఘములను బలపరచండి ప్రభా నాయన. మమ్మల్ని అందరినీ బలపరచండి, ఆశీర్వదించండి, ఉజ్జీవపరచండి ప్రభా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. లోకంలో విత్తపడుతున్నటువంటి వాక్యము మీరు ఫలింపు కలుగు చేసి నడిపించండి దేవాన్ని. సేవకుల ద్వారా విత్తపడుతున్న ప్రతి మాట అనేక మంది ఆయన సమర్పించుకున్నటువంటి స్వార్థికుల ద్వారా తండ్రి నాయన మరి విత్తపడుతున్నటువంటి ప్రతి మాట ఫలింపును కలుగు చేసి నాయన తండ్రి నాయన లోక నివాసులు నిన్ను గూర్చిన జ్ఞానం కలిగి ప్రభా నీ తట్టు తిరుగుటకును తండ్రి నాయన మరి రక్షణ అనుభవం కలిగి ప్రభా నీ కృపలో వర్ధిల్లటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యం గూర్చినటువంటి జ్ఞానము కలిగి ప్రభా నా తండ్రి నాయన నిన్ను గూర్చినటువంటి జ్ఞానమును కలిగి ప్రభా నాయన నీ ప్రేమలో వర్ధిల్లుచు ప్రభా అనేకులకు నీ ప్రేమను పంచిపెట్టే అనుభవంలోనికి నడిపించండి ప్రభా నాయన. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనొచ్చు ప్రభా. మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాము. కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన మా పరలోకపు దేవ, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం ప్రభా నాయన. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి ప్రభా నాయన తండ్రి యొక్క సమయంలో తండ్రి అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. ఆన్లైన్లో ఉన్నటువంటి వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీ జ్ఞానం చేత నింపండి ఆయన. వారి యొక్క హృదయ వాంఛను కూడా తీర్చి ఆశీర్వదించి కుటుంబంలో ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన.
ముఖ్యంగా దేవా తండ్రి మరి ప్రభా ఈ యొక్క ప్రపంచంలో ఉండేటటువంటి ఈ కరోనా వైరస్ను ప్రభా మీరు అంతమొందించమని వేడుకుంటున్నాం. ప్రభా మీరు కనికరించండి ఆయన, మనుషులందరి ఎడల మీ యొక్క దృష్టి ఉంచండి ప్రభా, మనుషులందరి ఎడల నీ కృపను ఉంచండి ప్రభా, నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నా తండ్రి నాయన మీరే ఆ యొక్క పాజిటివ్గా ఉన్నటువంటి కేసులన్నీ కూడా ప్రభా నాయన నెగిటివ్ రావడానికి సహాయం చేయండి. మరణంలో నాయన ఆపండి ప్రభా నాయన తండ్రి, ఇక మరణం రాకుండా కాపాడండి ప్రభా. కరోనా వైరస్ నుంచి ఎటువంటి మరణం లేకుండా ప్రభా నాయన మీరు కాపాడి ఆయన వైరస్ బారిన పడకుండా మిగతా వారిని మీరు కాపాడి సంరక్షించి నీ కృప తోడుగా ఉంచమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకున్నాం. గాలిలోనే వైరస్ ఆయన మరి ప్రయాణం చేస్తూ అనేకులను ప్రభావితం చేస్తున్నదని ప్రభా నాయన తండ్రి మరి వార్తలు వస్తూ ఉంటున్నాయి కనుక దేవా కనికరించి కృప చూపించి నడిపించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. మీరే వాటి యొక్క తీవ్రతను తగ్గించి ప్రభా నాయన తండ్రి అంతమొందించి ప్రభా నాయన రావాల్సినటువంటి వ్యాక్సిన్ ద్వారా ప్రభా అనేకులకు ప్రభా తండ్రి నాయన మీ యొక్క నాయన తండ్రి స్వస్థత ప్రభావం మీరు కలుగు చేసి నీ కృప చూపించి తండ్రి నాయన విడుదలలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. ఆయన మరి ప్రపంచంలో దేశాలకు నాయన మా దేశానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభావ తండ్రి నాయన మా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభావ మీరు మార్చి మలిచి నీ తట్టు నడిపించమని వేడుకుంటూ నీ కృప చేత క్షేమము చేత దీవించబడటానికి ఆయన దేశమంతటిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మరి అలాగే ప్రభా నాయన మరి దూర దేశంలో ఉన్నటువంటి మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయం దయచేసి నడిపించండి ప్రభా తండ్రి నాయన. శాంతకుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన సలీనా యాడమ్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. మరి చింటూ పింటూ ప్రభా ప్రమోద్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బాబాని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. రాజాపేటని బట్టి డింపిని బట్టి ప్రభా నాయన. అమ్ములో జార్జిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. వంశీని బట్టి నీకు వందనాలు ప్రభా నాయన. మరి ఇంకొన్ని మా ప్రియులు అనేకులు ఉంటున్నారు, ఒంటరిగా ఆయా ప్రాంతాల్లో ఉంటున్నారు ప్రభా, మీరు దృష్టి ఉంచండి ప్రభా. కుటుంబంలో నీకు కాపుదల దయచేయండి. మా ప్రియుల తాలూకా నాయన తండ్రి ప్రియులు అనేకులు నా తండ్రి నాయన మరి దూర ప్రాంతాలు ఉంటున్నారు, వారును ప్రార్థిస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చేత నింపండి, మీ దీవెన చేత మీరు నింపి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అలాగే మరి డానీ ప్రీతి నాయన తండ్రి ఆంజలాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారు నాయన తండ్రి మరి వారి ప్రయాణమైన నాయన తండ్రి మరి బయలుదేరి వెళ్ళటకు సిద్ధమవుతుంటుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి, వారి ట్రైనింగ్లో మీరు తోడుగా ఉండి, డానీకి మీరు తోడుగా ఉండి నడిపించి నీ కృపాదీవుని కలుగు చేయండి, కుటుంబం ఆశీర్వదించండి. అలాగే నాయన మా ప్రియులు ఎంతమంది అయితే దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటున్నారో మళ్ళీ బయలుదేరుతుంటున్నారు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి అక్కర్ల అవసరతలు తీర్చి నడిపించండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా దేవా నాయన మరి పూణేలో ఉన్నటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాం, కుటుంబం అంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభా. హైదరాబాద్లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ మీరు పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకున్నాం. బాబ్జీ గారి కుటుంబం బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ఆయన. బెంగాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి ఆయన. మీరు చేస్తున్న కార్యాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మా పట్టణంను బట్టి ప్రార్థిస్తున్నాం. మా పట్టణంలో ఉన్నటువంటి ప్రియులందరిని బట్టి నాయన, మా బంధువులు మిత్రులు నాయన తండ్రి అందరినీ జ్ఞాపకం చేసుకునండి, కృపచేత నింపండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబం ఆశీర్వదించి నడిపించండి ప్రభా. అలాగే నాయన మరి మా గ్రామంలో ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ముఖ్యంగా మా సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నడిపించండి, కృపచేత నింపండి ప్రభా. ఆయన ప్రతి ఒక్కరిని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దీవెన చేత ఆశీర్వాదం చేత నీ యొక్క క్షేమం చేత నింపండి నాయన. వాక్యమందును ప్రార్థన యందును ఎదిగి నీలో బలం ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నీ రాకడలో ఎత్తబడేటటువంటి సంఘంగా ఉండినట్లు ప్రభా నాయన తండ్రి, వాక్యంలో స్థిరత కలిగి ప్రభా నాయన, ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రభా నాయన జీవించడానికి ఇంకొన సహాయం చేయండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి, చేస్తున్న పనులను మీరు స్థిరపరిచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాం. పని లేని వారికి మీ యొక్క సహాయం దయచేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి కుటుంబాలను లేవనెత్తి ప్రభా నాయన తండ్రి నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి. వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో నాయన వారి చదువుల్లో సమస్తంలో తోడుగా ఉండి సహాయపడి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి బిడ్డలు బయటకు వెళ్ళి వస్తుంటున్నప్పుడు నీ యొక్క రక్తపు కంచె నుంచి నడిపించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చు. నేటి దిన దీవెన చేత నింపమని ఆయన మా ఏడలు మీరు చూపిస్తున్న కృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృప దీవెన చేత మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క రాత్రికాల దీవెనల చేత నింపమని, ఆదివారం ఆన్లైన్లో జరగబోయే ఆరాధన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము,
మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపురి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, చూడబోయే వారికి, సంఘమునకును కుటుంబములకును ప్రభు తన దీవెన ఆశీర్వాదమును, ప్రభు తన కృపాక్షేమముల చేత ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మరొకసారి శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క సమయంలో మరి హాజరైన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి మిమ్మల్ని దీవించిన గాక. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే మరి మా ప్రార్థనలు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకొన్ని మరి ప్రభువులో పరిపూర్ణత చెందిన వారిని ఉండినట్లు దేవుడు దీవించేలాగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మరి మా ప్రియులు మరి శాంతమ్మ గారు ప్రభునందు నిద్రించి ఉంటున్నారు. మరి ఆ కుటుంబానికి ఆదరణ కలుగులాగా ప్రభు దీవించి నడిపించును గాక. అలాగే మరి ప్రాముఖ్యంగా మరి ఆదివారము ఉదయం 10 గంటలకు పరిశుద్ధ ఆరాధన ఆన్లైన్లో ఉంటున్నది కనుక దయచేసి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.